మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మన ముందుకైతే ఒక జంట వచ్చింది. మమ్మల్ని ఒక పాస్టర్ మోసం చేశారు. సుమారు 20 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల మధ్య మమ్మల్ని ఒక పాస్టర్ మోసం చేశారు. మమ్మల్ని వాడుకున్నారు వాళ్ళ పనుల నిమిత్తం కోసం అని. సో ఆ పాస్టర్ కింద దాదాపు 3000 మంది పైగా జనాలైతే ఆ పాస్టర్ ట్రాన్స్‌లో అయితే నిలిచిపోయడం జరిగింది. సో ఆ పాస్టర్ వచ్చరికి పెద్దాపురం పాస్టర్ అంట. సో అసలు ఏం జరిగింది? ఎందుకు మనల్ని ఆశ్రయించారని ఆ జంటని అడుగుదాం. దయచేసి నాకు న్యాయం కావాలి సార్. నేను అప్పుల పరంగా అప్పులు తీర్చలేను సార్. ఇంకా నా ఓపిక లేదు సార్. ఇంకా ఎందుకంటే ఇప్పటికే మేము చాలా అప్పులైపోయాం. మేము డబ్బు పరంగా నష్టపోయాం సార్. అప్పులు మేము తీర్చలేము సార్. నాకు ఎదిగిన కూతురు ఉంది సార్. 11 సంవత్సరాల పాప సార్. నాకు నేను పాపనే చదివించుకున్నా. నా కుటుంబాన్ని నేను గెంటుకున్నా. నా భర్త ఆటో డ్రైవర్ సార్. నేను మిషన్ కుట్టుకుంటాను. మేము ఈ అప్పులు అయ్యి మేము కట్టలేము సార్. ఇంకా 4 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసాం సార్. మేము వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే అండి, ఇప్పటికి ఈవెన్ సంఘం అంతా కూడా ఇది ఎవరిని అడిగినా చెప్తారండి, వాళ్ళ ముందు ఎవరు కూర్చోరు సార్. కూర్చోకూడదు కూడానండి. పాస్టరే కాదండి, వాళ్ళ ఇంట్లో పిల్ల ఎంత ఉన్నా సరే ఆ ఇంత పిల్ల ముందు కూడా ఎవరు కూర్చోకూడదు సార్. మేము ఒంగొంగి దండాలు పెట్టేవాళ్ళం సార్. వాళ్ళని ఎక్కడ మేము కింద నడిపించలేదు సార్. మేమే కాదు, సంఘమే కాదు, ఎవరైనా సరే వాళ్ళు వస్తుంటే ఒక క్లాత్ లేసి నడిపిస్తాం సార్. ఇది ఆ పరంజ్యోతి ఆమె వస్తుంటే క్లాత్ లేసి నడిపిస్తారు సార్. ఆవిడ ఎంత దూరం నడిపిస్తే అంత. మేము సంఘం అంతా నా ఇంటికి వచ్చేసారు సార్. నిన్ను చంపేస్తాం, నువ్వు డిలీట్ చెయ్యకపోతే మా మమ్మీ గారిని మా డాడీ గారిని నువ్వు ఫోన్ చూపిస్తావా, వీడియోస్ లో పెడతావా, నిన్ను చంపేస్తాం, నువ్వు వీడియోలు డిలీట్ చేయకపోతే నీ బతుకెంత, నువ్వెంత అని పెద్దాపురం నుంచి ఐపంగిడి గ్రామం దాకా వచ్చేసారు. మనము అసలు నుంచునే ఉండాలండి, లేదా మోకరించి ఉండాలి సార్. అంతే. అంతేగాని వాళ్ళ ముందు ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడేది అనేది ఎప్పుడూ ఉండదు సార్. ఇది ఒకటి కొత్త పదం సార్, మమ్మీలో ఉన్న దైవమా. అక్కడ ప్రార్థన ఇప్పుడు యేసయ్యా అని ఎవరైనా ప్రార్థన చేస్తారు సార్, అలా కాదు సార్. ఇక్కడ మమ్మీలో ఉన్న దైవమా అని మెన్షన్ చేసి ప్రార్థన. 3000 మందికి ఆమె దేవత, ఆమె మేరీ మాత, ఆమె సార్. మొత్తం డాన్సులు సార్, విపరీతమైన డాన్సులు అండి. సంఘం అంతా వేస్తారు సార్. పాడే పాటలుగా ఆమె వేస్తారు సార్. సంఘంలోనే అందరూ వేస్తారు సార్, పిల్లలతో సరే. అదంతా నిజంగానే వేస్తారా లేకపోతే ఎగురుతా ఉంటారా? నిజంగానే ఎగురుతారు సార్. ఒక కూలోడు అకౌంట్ నుంచి 76 లక్షలు ఎందుకు ట్రాన్సాక్షన్ చేస్తారు? ఫోన్ పే హిస్టరీ ఒకటే 44 లక్షల రూపాయలు వచ్చిందండి. 44 లక్షల రూపాయలు ఫోన్ పే హిస్టరీ వచ్చిందండి. వడ్డీలు కడతానే ఉన్నామండి. ఒకటికైతే నెలకు 32,000 కట్టి ఉండండి వడ్డీ. అబ్బా, ఎంత? ఎన్ని లక్షలు? 5 లక్షల రూపాయలకండి. అంటే ఒకటమ్మా, మీరు ఏం చదువుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిప్లొమా. మీరు? నేను ఇంటర్ చదువుకున్నారు, మీరు డిప్లొమా చేశారు. ఎవరో ఒక పాస్టర్ వచ్చి ఆమె ఒంట్లోకి దేవుడు వచ్చి ఇట్లా మీరు కాకినాడ వచ్చేసింది జాబ్ మానేసి అనగానే మీరు ఎట్లా నమ్మేశారు వాళ్ళకి? నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ప్రస్తుతం మన ముందుకైతే ఒక జంట వచ్చింది. మమ్మల్ని ఒక పాస్టర్ మోసం చేశారు. సుమారు 20 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల మధ్య మమ్మల్ని ఒక పాస్టర్ మోసం చేశారు. మమ్మల్ని వాడుకున్నారు వాళ్ళ పనుల నిమిత్తం కోసం అని. సో ఆ పాస్టర్ కింద దాదాపు 3000 మంది పైగా జనాలైతే ఆ పాస్టర్ ట్రాన్స్‌లో అయితే నిలిచిపోయడం జరిగింది. సో ఆ పాస్టర్ వచ్చరికి పెద్దాపురం పాస్టర్ అంట. సో అసలు ఏం జరిగింది? ఎందుకు మనల్ని ఆశ్రయించారని ఆ జంటని అడుగుదాం. ఇద్దరికి నమస్తే అమ్మ. నమస్తే. ఏం పేరు? మీ పేర్లు ఏం పేరు? నా పేరు విజయ అండి. నా పేరు ప్రసాద్ అండి. ప్రసాద్. అసలు ఏం జరిగింది? మేము కాకినాడలో వడాఫోన్ కంపెనీలో నేను నా భర్త, నేను ఫ్రంట్ ఆఫీస్, నా భర్త గారు ఎగ్జిక్యూటివ్గా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేసేవారండి. అలాంటి టైంలో మా పాప మా అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉండేదండి. మేము జాబ్ పర్పస్ పాపను అక్కడే పెట్టాము. అప్పుడు పాపకి చిన్న హెల్త్ ఇష్యూ వచ్చిందండి, హార్ట్ ప్రాబ్లమ్. అప్పుడు పాప నిమిత్తం మేము ఏంటి ఎలా అని అనుకునే టైంలో పెద్దాపురంలో ఒక మమ్మీ గారు ఉన్నారు. మమ్మీ అంటే ఎవరు? రౌత్ పరమజ్యోతి గారండి. పాస్టర్ వైఫ్ అండి. ఈవిడే పాస్టర్ అండి, పాస్టర్ అమ్మ గారు. ఈవిడే పాస్టర్ అమ్మ గారండి. ఈమె చెప్తారు, ఈమె ప్రార్థన చేస్తే అన్ని హీల్ అవుతాయి, హీలింగ్ జరుగుతుంది, ఆవిడలో ఒక మహిమ ఉంది అని చెప్పి ఆ సంఘంలో మాకు దూరం బంధువు ఒక ఆమె ఉండేవారండి. ఆమె చెప్పడంతో మేము వాళ్ళ కాకినాడ వచ్చారు. వాళ్ళ అబ్బాయికి అప్పుడే ఆపరేషన్ అయిందండి.
24 అవర్స్ ఆపరేషన్. ఆ హాస్పిటల్లో ఉన్నారంటే అప్పుడు మేము ఆమెను కలుసుకోవడానికి వెళ్ళామండి అక్కడ. వెళ్ళినప్పుడు మేము వెళ్తూ వాళ్ళ కుటుంబానికి భోజనం పట్టుకుని మరీ వెళ్ళామండి. వెళ్ళి ఆమెతో మేము ప్రార్థన చేయించుకుంటే అప్పుడు ఆమె చెప్పారండి, ప్రార్థన చేశారు. ఆమె దగ్గర మేము మోకరించినప్పుడు ప్రార్థన చేసి ఆమె ఏం చెప్పారంటే, దేవుడు మీరు కాకినాడలో ఉండడం కరెక్ట్ కాదు. ఎవరు చెప్పారంటే ఆమెకి? ఆమెలో దేవుడు మాట్లాడారు అనే మేము నమ్మాము సార్. ఎవరు? మీ మమ్మీ మమ్మీ గారు. అసలు పేరు ఏమి? పరంజ్యోతి. పరంజ్యోతి గారండి. ఓకే. పరంజ్యోతి అనే ఒక పాస్టర్, ఆమె పాస్టర్ కదా? అవును. ఆ పాస్టర్ వీళ్ళు అంటే ఆమెలోకి దేవుడు వచ్చినట్టుగా వీళ్ళు ఒక నమ్మించిందంట. సో చెప్పండి. భాషల్లో మాట్లాడేవారండి. అనేక భాషల్లో మాట్లాడుతూ దేవుడు మిమ్మల్ని కాకినాడలో ఉండడం కరెక్ట్ కాదు, పెద్దాపురం వచ్చేయమని చెప్తున్నాడు. మీ పాప బాగుంటది, మీరు బాగుంటారు. ఆ టైంలో మా పాపకు కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉంది సార్, హాస్పిటల్లో అడ్మిట్ చేయాలండి ఆ టైంలో. అసలు అప్పుడు మేము జీజీహెచ్లో అడ్మిట్ చేసేటప్పుడు కూడా మళ్ళీ మేము ఫోన్ చేసినప్పుడు ఆవిడ అదే చెప్పిందండి, మీ పాపకు హీల్ అయిపోతుంది, బాగుంటది, మీరు కాకినాడ వదిలేసేయండి, పెద్దాపురం వచ్చేయండి. మరి జాబ్స్ అండి అని అడిగినప్పుడు ఏం చెప్పారంటే, దేవుడు మిమ్మల్ని అసలు కాకినాడలో ఉండద్దని చెప్తున్నారు, మీరు ఉన్న పలంగా పెద్దాపురం రమ్మన్నారంటే మమ్మీ గారు అనే పిలిచేవాళ్ళం అండి. మమ్మీ గారు ఉన్న పలంగా మమ్మల్ని ఇప్పుడు పెద్దాపురం వచ్చేయమంటున్నారు, మేము ఎలా రావాలండి మమ్మీ గారు అని అడిగినప్పుడు, వాళ్ళ ఇంట్లో వంట చేసే ఒక ఆమె, ఆ ఇల్లు ఎన్టీఆర్ కాలనీ సార్, పెద్దాపురంలో ఎన్టీఆర్ కాలనీలో ఒక చిన్న ఫ్లాట్ ఉందండి వాళ్ళకి. అది ఖాళీగా ఉంది, దాని తాళాలు మీకు ఇస్తాము, మీరు వెళ్ళి ఇమ్మీడియట్ గా శుభ్రం చేసుకొని నెక్స్ట్ డే కల్లా అక్కడికి వచ్చేయమని చెప్పారండి. మేము అదే నిజంగా వచ్చేసాం సార్. వడాఫోన్ కంపెనీ జాబ్ ఇద్దరం కూడా వదిలేసి వెంటనే అక్కడికి వచ్చేసాం సార్. వచ్చేసిన తర్వాత మేము అక్కడే ఉండేవాళ్ళం సార్. అప్పుడు మా మావయ్య గారికి బ్రాందీ షాప్ వచ్చిందండి కాకినాడలోనే సార్. అయితే మీ ఫాదర్ కి? మా బాబాయ్ గారికి. మీ బాబాయ్ గారికి. ఓకే. కాకినాడలో మా బాబాయ్ అవుతారు. బ్రాందీ షాప్ లో జాబ్స్ ఉన్నాయి, వేకెన్సీ, మన షాప్ లే కదా బయట వాళ్ళని పెట్టుకోవడం ఎందుకంటే మా మావయ్య గారు అప్పుడు మాకు చెప్పడంతో మళ్ళీ మరి మేము మానేమని చెప్పారు, మళ్ళీ వాళ్ళు ఏం చేయాలో మేము అడగాలి కదండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మమ్మీ గారు మరి ఇలా మా మావయ్య గారికి బ్రాందీ షాప్ లో వచ్చినాయండి, ఇలా ఉద్యోగం మానేసాం కదా, మరి మాకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చెప్పారు, మళ్ళీ ఆమె ప్రార్థన చేశారండి. ఆమె ముందు మేము మోకరించగానే ప్రార్థన చేసి మళ్ళీ మోకాళ్ళ మీద వాళ్ళ దగ్గర మోకాళ్ళ మీద ఉండగా మళ్ళీ భాషల్లో మాట్లాడుతూ ఒక మాట చెప్పారండి, దేవుడు నిన్ను బ్రాందీ షాప్ లోకి వెళ్ళమంటున్నాడు అని చెప్పారండి. చెప్పినప్పుడు అంటే మీరు చెప్పారా ఆ పాస్టర్ కి బ్రాందీ షాప్ విషయం చెప్పారా? అంటే మరి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం కదా సార్, అందువల్ల మళ్ళీ అడిగాం సార్ మమ్మీ గారిని, మరి ఏం చేయమంటారండి మమ్మీ గారు, మాకు ఇబ్బందిగా ఉంది. మా మామయ్య గారు మాకు కవర్ పెట్టారు, ఇలా బ్రాందీ షాప్ ఉంది, మీరు రాంటారా పని చేసుకున్నా, మీ మామయ్య గారు మీకు కవర్ పెట్టి ఇదే విషయం మమ్మీకి చెప్పారు. చెప్తే వెంటనే ఆమె సరే మళ్ళీ భాషల్లో మాట్లాడుతూ దేవుడు మిమ్మల్ని వెళ్ళమన్నారు, చేసుకోండి అని చెప్పారండి. ఈయన మళ్ళీ కాకినాడ పెద్దాపురం నుంచి అప్ అండ్ డౌన్ 2 years అప్ అండ్ డౌన్ చేసేసారు. ఏది అంటే మేము వాళ్ళని ఒక దేవుడి లెక్క, వాళ్ళు ఏం చెప్తారు జరుగుతుంది, దేవుడి లెక్క మేము వాళ్ళని కొలిసేవాళ్ళం సార్. మమ్మీ గారిని, డాడీ గారిని, వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు వాళ్ళ పక్క నుంచి వెళ్తుంటే మేము ఒంగొంగి దండాలు పెట్టేవాళ్ళం సార్. వాళ్ళని ఎక్కడ మేము కింద నడిపించలేదు సార్, మేమే కాదు సంఘమే కాదు ఎవరైనా సార్, వాళ్ళు వస్తుంటే ఒక క్లాత్ లేసి నడిపిస్తాం సార్. ఇది పరంజ్యోతి ఆమె వస్తుంటే క్లాత్ లేసి నడిపిస్తారు సార్, ఆవిడ ఎంత దూరం నడిపిస్తే అంత. మేము కూడా అదే ట్రాన్స్ లో ఉండేవాళ్ళం సార్. మేము వాళ్ళు అలా చెప్పడంతో ఈయన అప్ అండ్ డౌన్ చేసుకునేవారు సార్. ఆ 2 years తర్వాత మా మావయ్య గారికి బ్రాందీ షాప్ లో అయిపోయినాయి సార్. అయిపోయిన తర్వాత మరి అప్పుడు గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ అయిపోయింది కదా సార్, ఖాళీ అయిపోయాయి సార్. గవర్నమెంట్ మరి బ్రాందీ షాప్ లో అయిపోయిన తర్వాత ఏం చెయ్యాలని మళ్ళీ ఒక 2 months ఖాళీగా ఉన్నాం సార్. మరి దేవుడు ఏం చెప్తా అదే సరే మళ్ళీ ఆమె దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్ళినప్పుడు ఆమె ఏం చెప్పారంటే, ఎందుకు ఈ 2 months గ్యాప్ వచ్చిందంటే సార్, మనకి ఆమె వెళ్ళినప్పుడు వెంటనే మనకి దొరకరు సార్, బిజీ ఉంటారు. అసలు మమ్మీ గారిని కలవాలి అంటే కొంచెం టైం పడుతుంది సార్. వాళ్ళు చెప్తారు సార్, వాళ్ళు చెప్తారు ఆ టైంలోనే మనం కలుసుకోవాలండి, అపాయింట్మెంటే తీసుకో ఆ లెక్కే సార్. ఇంకా ఆమె మళ్ళీ 2 నెలల తర్వాత కలుసుకున్నప్పుడు ఆమె ఒక మాట చెప్పారండి, దేవుడు నిన్ను అద్దాటో తీసుకొని ఆటో తీసుకోమంటున్నారు, అద్దాటో తీసుకోమని చెప్తున్నారండి. నిజంగా అలాగే 300కి అద్దెకి దింపారు సార్ ఆటో.
తీసుకున్నా సార్. ఆటో అద్దెకి తీసుకున్నాను. మీరు తీసుకున్నారు ఆటో ఆ, అద్దెకి? నేను ఆటో అద్దెకి తీసుకున్నానండి. ఓకే. తీసుకున్న తర్వాత అలాగా నేను అద్దెకి ఆటో వేసుకునేవాడిని. ఉమ్. అంటే షాప్ అయిపోయింది కదా, ఇలాగా ఎలా ఓకే, బ్రాందీ షాప్ ఆపేసి ఆటో నడుపుకుంటున్నారు. 300 రూపాయలకి డైలీ అద్దెకి తీసుకున్నానండి. ఉమ్. అద్దెకి తీసుకుంటే నేను తిరుగుతున్నాను అనమాట, లోకల్ సర్వీస్ తిరుగుతున్నాను. ఓకే. తిరుగుతుండగా వీళ్ళ హస్బెండ్ గారి వ్యాపారం కదండి. ఎవరు ఎవరు మమ్మీ husband? గారు వాళ్ళ హస్బెండ్ రౌత్ మమ్- సూరిబాబు గారు. మమ్మీ గారు హస్బెండ్ అంటే ఇప్పుడు పాస్టర్ వాళ్ళ హస్బెండ్. ఆ, అవునండి. ఓకే. రౌత్ ఆయన సూరిబాబు గారు. వ్యాపారం ఆయన అండి. పేరేం పేరు? రౌత్ సూరిబాబు సూరిబాబు గారు. రౌతు గారు. సూరిబాబు. ఉమ్. ఉమ్. అయితే ఆయన దగ్గరికి నేను వెళ్తా ఆయన ఉండేవాడిని. ఏంటి వ్యాపారం ఏంటి ఆయనది? ఉల్లిపాయల వ్యాపారం, బంగాళదుంపల వ్యాపారం అండి, ఉమ్. అల్లం, పచ్చిమిర్చి అండి. ఓకే. అంటే ఈయనకి హోటల్స్, కాయగూరల దుకాణాలు బయట ఉంటాయి కదండి, మ్మ్. వాళ్ళకి సప్లై చేస్తారన్నమాట. ఓకే. నేను హోల్సేల్ గా తెప్పించుకున్నాను. ఈయన హోల్సేల్ గా తెప్పించుకుంటారండి. ఉమ్. నా ఆటోలో నేను సప్లై చేస్తూ ఉండేవాడిని. మీరు ఎందుకు సప్లై చేస్తున్నారు ఆయన మీ ఆటో? నేను వెళ్ళానండి ఒక రోజు, నేను అద్దె ఆటో తీసుకున్నాను, మరి ఇలా తెలుసు కదండి. ఉమ్. నాకు ఫోన్ చేశారండి, పలానా చోటకి వెళ్ళి. అప్పటికి వాళ్ళ దగ్గర వేరే వ్యాన్ తిరుగుతుందండి, ఓకే. బొలోరో వ్యాన్, వాళ్ళ చుట్టాలతో తిరుగుతుందండి. ఉమ్. అయితే వాళ్ళు అందుబాటులో లేరని చెప్పేసి నేను అద్దె ఆటో మరి తీసుకున్నాను తెలుసు కదండి వాళ్ళకి. ఉమ్. నాకు కాల్ చేశారండి. ఉమ్. కాల్ చేసి ఒకసారి పక్కన దివిలి వెళ్ళి కొద్ది మూటలు దింపాలరా, రారా అర్జెంటుగా అన్నారండి. ఉమ్. మరి డాడీ గారు అంటాం కదండి, ఉమ్. నా సొంత తల్లిదండ్రులు ఎవరిని అంటారు డాడీ అని? ఈ రౌత్ ఈ సూరిబాబు రౌత్ గారు. సూరిబాబు గారు. రౌత్ సూరిబాబు అంటే పాస్టర్ వాళ్ళ హస్బెండ్ డాడీ అంటారు. డాడీ. మీరు ఒక్కళ్ళే అంటారు, మీ ఊరు మొత్తం మొత్తం అంటారా? లేదండి. ఊరంతా మొత్తం చర్చ్ చర్చ్ ఊరంతా అంతా కూడా కూడా డాడీ గారే సార్. మమ్మీ గారు డాడీ గారేనండి. ఉమ్. సొంత తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమిస్తారండి వాళ్ళనే? మేము కూడా అలాగే మేము కూడా అలాగే ప్రేమించాం. ఆ. డాడీ గారు ఇప్పుడు వస్తున్నానని చెప్పి గబగబా నేను వెళ్ళడం జరిగిందండి, ఆయన దగ్గరికి మ్మ్. ఆటో వేసి వెళ్ళడం జరిగింది. ఓకే. నా బండికి లోడ్ వేసారండి, నన్ను వేరే చోటకి వెళ్ళి దింపమన్నారు. ఉమ్. అక్కడికి వెళ్ళి నేను దింపడం జరిగింది. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వేరే చోటకి వెళ్ళమన్నారు. అయితే ఇలాగ నేను చేస్తుండగా నా పని నచ్చిందండి ఆయన. ఉమ్. నేను మూటలు నచ్చడం తీసుకెళ్ళడం. అంటే వేసుకోవడం ఈయనే సార్. ఉమ్. మూటలు ఎత్తి ఆటోలో వేసుకోవడం ఈయనే, మూటలు వెళ్ళిన చోట దింపడం కూడా ఈయనే సార్. ఓకే, మొత్తం పనులాగే అంటే 2-3 పని కూడా నేను అలాగే చేసేవాడిని సార్. ఓకే. ఇప్పుడు ఎవరికైనా అంతే కదా సార్, పని చేసే వాళ్ళు అంటే ఇష్టం కదా. అవును. వాళ్ళ దగ్గర నేను వెళ్ళినప్పటికి అప్పటికి 200 మంది కుర్రోళ్ళు ఉంటారు. 200 మంది. యూత్ ఉన్నారండి, ఇప్పటికీ ఉన్నారు. చర్చ్ లో యూత్ చర్చ్ వాళ్ళండి. అండి, చర్చ్ లో యూత్ కుర్రోళ్ళు ఉన్నారు. కాకపోతే వాళ్ళకే చెప్పకుండా నాకెందుకు చెప్పారు, నేను పని చేస్తాను సార్. ఉమ్. నేను పని దగ్గర నేను సిగ్గుపడనండి. ఓకే. నా పని చూసారండి, మ్మ్. చూసి నేను అలాగా కంటిన్యూ అయ్యాను సార్ ఆయన దగ్గర. ఉమ్. ఒక నెల 15 రోజులు అలాగ 2 నెలల వరకు నేను కంటిన్యూ అయ్యాను అద్దె బండిలో. ఈయన ఏమన్నారంటే, ఒరే డైలీ 300 రూపాయలు అద్దె అంటే మరి నెలకు 9,000 అయిపోతుంది, కొత్త ఆటో కొనేసుకుంటే 9,000 ఐదే కట్టుకుంటే ఆటో మిగులుతుంది కదా అని ఉమ్. ఈయన డాడీ గారు సలహా ఇచ్చారండి. ఓకే. నాన్నగారు మీరు బాగా చెప్పారండి, కాకపోతే నా దగ్గర డబ్బులు లేవు, ఉన్న 50,000 ఏమో అప్పటికే మా మీ- దగ్గర ఒక 1 lakh మీ- చీటీ ఉండేది సార్. చిట్టి పాట. చీటీ ఉండేది సార్ మా ఓకే. దగ్గర, మేము ఓకే. వేసుకున్నది జాబ్స్ చేసేవాళ్ళం కదా సార్. ఉమ్. ఆ చీటీలో ఒక 50,000 వాళ్ళ ఇంట్లో, ఇప్పుడు మేము ఉంటున్నాము, ఇల్లు ఇప్పించారు కదా సార్, ఓకే. ఆమెకి ఆ చీటీలోంచి 50,000 ఇప్పించారు సార్ ఉమ్. మా ద్వారా. ఓకే. ఆవిడకి ఏదో అవసరం అయితే మాకు అద్దె లేకుండా ఎవరు మీ పాస్టర్ కి? పాస్ట్ ఇంట్లో వంట చేస్తున్న ఓకే, ఆమె ఓకే. ఇల్లు ఇప్పించారు కదా సార్ మాకు. ఉమ్. ఆమెకి ఆ 50,000 ఇప్పించారు సార్ ఓకే. మాతో. ఆవిడకి అప్పటికే. 50,000 ఇవ్వడం వల్ల మా దగ్గర ఉన్న డబ్బులు డబ్బులు ఆవిడకి లేవు ఇచ్చేసామండి. ఓకే. లేవు. ఉమ్. ఆ విషయం నేను ఈయనకి చెప్పానండి. 50,000 ఎందుకు ఇచ్చారు మీరు? ఇంటి మీద ఇంటికి ఇచ్చాం సార్. అద్దె అంటే లేకుండా మనం అద్దె ఉండేవాళ్ళం కట్టుకుంటాం సార్. కదా. ఓకే. ఓకే. ఆ. మనం 750 రూపాయలు అద్దె అండి, మనం 50 రూపాయలు ఇది 50,000 ఇచ్చామండి ఆవిడకి. ఉమ్. అద్దె లేకుండా ఇచ్చామాట. ఆవిడ ఏదో ఓకే. కష్టంలో ఉన్నారంటే, ఉమ్. మేము కష్టంలో ఉన్నాం అనుకున్నప్పుడు, కాకపోతే ఆవిడ కష్టం అనేటప్పటికి చీటీ ఉంది కాబట్టి ఇచ్చామండి. ఓకే. ఈయనేమో ఇలాగ అన్నారండి, తీరా చూస్తే మన దగ్గర డబ్బులు లేవు. ఉమ్. నాన్నగారు నా దగ్గర డబ్బులు లేవండి అంటే, సరే అయితే సాయంత్రం మీ ఆవిడని తీసుకుని ఇంటికి రా అన్నారు. ఉమ్. వాళ్ళ ఇంటికి. ఉమ్. అప్పుడు నేను అంటున్నాను, నా భార్యని తీసుకుని వెళ్ళడం జరిగిందండి. వెళ్ళే వరకు కూడా నాకు ఈయన ఇలా చేస్తారని తెలియదు, నేను అనడం జరిగింది. ఉమ్. ఈ మాట అంతా చెప్పిన తర్వాత, డబ్బులు లేవన్న తర్వాత, సాయంత్రం మీ ఆవిడని తీసుకుని రారా అన్నారండి. ఉమ్. మేమేమో ఏం అనుకున్నాం అంటే మా 50,000 మాకు ఇప్పించేస్తారేమో, ఓకే. ఆవిడ దగ్గర ఉన్నాయి కదండి వాళ్ళ ఇంట్లో అనుకున్నాం. కానీ మేము వెళ్ళాము, ఈయనేమో వెళ్ళేటప్పటికి ఆయన ఏమన్నారంటే, అమ్మాయి మీ అబ్బాయి మీ ఆయన ఇలాగా అద్దాటో తిప్పుతున్నారు కదా, దానివల్ల 9,000 నష్టపోతుంది. మేము వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా సరే అండి, ఉమ్. ఇప్పటికి ఈవెన్ సంఘం అంతా కూడా ఓకే. ఇది ఎవరిని అడిగినా చెప్తారండి, వాళ్ళ ముందు ఎవరు కూర్చోరు సార్, కూర్చోకూడదు కూడానండి. లేదా పాస్టర్ల ముందు? పాస్టరే కాదండి, వాళ్ళ ఇంట్లో పిల్ల ఎంత ఉన్నా సరే ఉమ్. ఆ ఇంత పిల్ల ముందు కూడా ఎవరు కూర్చోకూడదు సార్. ఓకే. మనము అసలు నుంచునే ఉండాలండి, లేదా మోకరించి ఉండాలి సార్, చూడంగా లేదు మోకాలు దండేసుకుంటాం. అంతే. అంతేగాని వాళ్ళ ముందు ఇలా ఫేస్ టు ఫేస్ కూర్చుని మాట్లాడేది అనేది ఎప్పుడూ ఉండదు సార్. మేము ఇలాగే వాళ్ళు రూమ్ లో ఉన్నారు సార్, రూమ్ బయట మేము ఉన్నామండి. మేము మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పారండి, ఇలా ఇలా కదా, నేను ఓ పని చేస్తాను, ఇంకెలాగో అద్దె లేకుండా దాని మీద ఉంటున్నారు కాబట్టి నేను ఇప్పుడు ఒకళ్ళ దగ్గర ఒక 50,000 తీసుకుని ఇప్పిస్తాను, ఆ 50,000కి వడ్డీ ప్రతి నెల మీరు కట్టేయాలి,
ఆ 50,000 పట్టుకెళ్ళి మీరు ఆటో తీసుకోండి అన్నారు. ఓకే. నేను మరియమ్మ గారండి, వాళ్ళ ఇంట్లో పనమ్మాయి. Okay. మరియమ్మ గారు ఇచ్చిన 50,000 నేను మీకు నేను తీసేసుకుంటాను, వాళ్ళకి ఇచ్చేస్తాను, అప్పుడు వరకు మీరు వడ్డీ కట్టాలి. మరియమ్మ గారు ఒక 8 నెలలు ఇచ్చేస్తాను అన్నారు ఓకే. అని చెప్పారండి. అలా తీసుకున్నాక కొత్త ఆటో తీసేసాం. కొత్త ఆటో తీసిన తర్వాత మేము బయట ఎక్కడ ఎవ్వరికి తోలలేదు సార్. అది పెద్దాపురం అందరికీ తెలుసు సార్. Okay. మార్కెట్ అంతా తెలుసండి. మార్కెటే కదండి ఈయన ఊర్లో. దగ్గరే శనివారం, శుక్రవారం, శనివారం, తెల్లవారుజాము ఉంది, ఆదివారం, ఈ 3 రోజులు కూడా ఆయన దగ్గరే తిరిగేవానండి. మిగిలిన రోజులు చర్చిలో తిరిగేస్తారు ఆటో ఖాళీగా. చర్చిలో ఉండేవాళ్ళమండి. మిగతా రోజులు ఈయన దగ్గరే తిరిగేవాళ్ళం. 2017, 18 బాగా వ్యాపారం జరుగుతుందండి. 19 కూడా బాగా జరిగింది. 19 అన్ని కరోనా వచ్చింది కదా సార్. అవును. 2019 అన్ని కరోనా వచ్చింది. 2020లో ఈయనకి కరోనా అటాక్ అయిందండి, రౌత్ సూరిబాబు గారికి. ఓకే. మా ఓనర్ గారికి, పాస్టర్ వాళ్ళ హస్బెండ్ గారికి ఈయనకి కరోనా వచ్చిందండి. ఈయన కరోనా వస్తే ఈయన కరోనా వచ్చిన విషయం కూడా నాకు చెప్పలేదండి. వాళ్ళు, నేను ఆయనతో తిరిగి ఆయనతోనే ఉన్నానండి. నేను ఓకే. నాకు చెప్పలేదండి. వాళ్ళ అబ్బాయిని క్వారంటైన్ చేయించుకున్నారు సార్. క్వారంటైన్ చేయించేసారు. కానీ ఈయనకు ఒక మాట చెప్పలేదు సార్. నేను అప్పటికే అంటానే ఉన్నాను సార్ మా హస్బెండ్ తో, ఎందుకు నాన్నగారు సడన్ గా ఈ శనివారం వచ్చారు, వచ్చే శనివారం ఎందుకు రానంటున్నారు అని అడిగితే ఆవిడ ఫోన్ చేశారండి, పాస్టమ్మ గారు. ఎవరండి? మమ్మీ గారు చెల్లి గారు లీలా ప్రశాంతి గారు, ఆవిడ ఫాస్టమ్మ అండి అదే సంఘంలో. ఆవిడ ఫోన్ చేసి, నాన్నగారు పెద్ద వయసు కాబట్టి బయటికి రారు, వ్యాపారం నువ్వు నవీన్ కుమార్ అంటే ఈ రౌత్ సూరిబాబు గారు డాడీ గారు వాళ్ళ అబ్బాయి అండి, పాస్టర్ కొడుకు. మీరిద్దరూ చూసుకోండిరా, వ్యాపారం నాన్నగారికి మరి పెద్ద వయసు కదా, ఈ కరోనా అమ్మ వస్తుంటే వదిలిపెడతలేదు, నాన్నగారికి అసలు ఆరోగ్యం బాగోదు, కొద్దిగా నువ్వు జాగ్రత్తగా చూస్తా ఉండు నవీన్ నువ్వు అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత సరే అమ్మగారు చాలా చూస్తామండి అన్నానండి. అలా చేస్తున్నప్పుడు వాళ్ళ అబ్బాయి నేను ఈ మూటలు తోలుకుంటూ ఈ లెక్కలు రాస్తూ అంటే 400 కట్టలు దుంపలండి, ఒక 100-150 సార్లు ఉల్లిపాయలండి, ఒక 30-40 బస్తాలు అల్లమండి, ఒక 20 బస్తాలు మిర్చి అండి. ఇవన్నీ ఎవరెవరికి వెళ్తున్నాయి ఏంటి అన్నది రాయాలంటే ఎవరు రాస్తారండి? ఆయన ఉంటే ఆయన రాసుకునేవాడు. నాకు అప్పు చెప్పారండి ఆ పని, నాకు వాళ్ళ అబ్బాయికి. నేనే రాసేవాడు, వాళ్ళ అబ్బాయి ఏమి రాసేవాడు కాదు. మొత్తం నా దగ్గర ఏదో బుక్ ఉన్నదండి, ఆ బుక్ లో నేను ఎవరెవరికి నేనే పట్టుకెళ్ళేవాడిని కదా సార్. నేనే పట్టుకెళ్ళి నాకు జట్టోళ్ళు వేసేవారండి లోడింగ్, నేను అన్లోడింగ్ నేనే చేసుకుని టక్ టక్ మన వచ్చి అలా చేయడం జరిగిందండి. 20, 21, 22, 23 నేను జూన్ వరకు ఆయన దగ్గర చేస్తానే ఉన్నాను. ఓకే. అంటే ఒకటమ్మా, మీరేం చదువుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిప్లొమా. మీరు? నేను ఇంటర్ సార్. ఇంటర్ చదువుకున్నారు, మీరు డిప్లొమా చేశారు. ఎవరు ఒక పాస్టర్ వచ్చి ఆమె ఒంట్లోకి దేవుడు వచ్చి ఇట్లా మీరు కాకినాడ వచ్చేసింది జాబ్ మానేసి అనగానే మీరు ఎట్లా నమ్మేశారు వాళ్ళకి? మేము అనుకున్నాను సార్, అంటే ఈ కాలంలో అయినా సరే ఇవన్నీ ఉంటాయా? మీరు ముందు మీకు లోక జ్ఞానం లేకుండా ఉన్నట్టుంది మీరు. అందుకే సార్ ఈ రోజు ఇంతగా మోసపోవడానికి కారణమైంది సార్. మమ్మీలో ఉన్న దైవమా ఇలాగే ప్రార్థన చేస్తారు సార్ సంఘం అంతా. సంఘం అంటే సుమారు ఎంతమంది చెప్పి 2000 మంది ఉంటారు వాళ్ళు? ఇంకెక్కువే ఉంటారు, 3000 మంది, 5,000 మంది ఉంటారు సార్. ఆ 3000 మందిని వాళ్ళు ఒక ట్రాన్స్ లో తీసుకెళ్లారు. ట్రాన్స్ లోకే తీసుకెళ్లారు సార్. లేకపోతే సార్ ఇప్పుడు మీరు అన్నట్టే మామూలుగా ఇంత ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యుండి ఇన్ని తెలిసిన వాళ్ళు, ఇంత ధైర్యం ఉన్న వాళ్ళు సడన్ గా అలా మారిపోవడానికి, మా ఫ్యామిలీ అంతా కూడా వెల్ ఎడ్యుకేటెడ్ సార్. మా ఫ్యామిలీ అంతా కాకినాడ మాది ప్రాపర్ సార్. మా నాన్నగారు కౌన్సిలర్ సార్, ఎక్స్ కౌన్సిలర్. మా నాన్నగారు ఇప్పుడు చనిపోయారు సార్, ఇప్పుడు మా అత్తగారు వాళ్ళు ఉంటున్నారండి ఆ ప్లేస్ లోని కౌన్సిలర్ గా. మా తాతయ్య గారు చైర్మన్ చేశారు సార్. అంత హై ప్రొఫైల్ వాళ్ళు. ఏంటంటే వాళ్ళు మేము ఇంకా దేవుడు నిజంగా మాట్లాడేస్తున్నాడేమో, ఓకే, మీరు నిజంగానే పాస్టర్లో దేవుడు వచ్చేసాడేమో, నిజంగా తీరిపోతాయి అన్నట్టుగా మీరు భావించి వాళ్ళ కింద పని చేస్తున్నాం సార్. ఇంత ఇది ఒకటి కొత్త పదం సార్, మమ్మీలో ఉన్న దైవమా. అక్కడ ప్రార్థన ఇప్పుడు ఏసయ్యా అని ఎవరైనా ప్రార్థన చేస్తారు సార్, అలా కాదు సార్, ఇక్కడ మమ్మీలో ఉన్న దైవమా అని మెన్షన్ చేసి ప్రార్థన. 3000 మందికి ఆమె దేవత, ఆమె మేరీ మాత, ఆమె సార్ మొత్తం అంతా. అయితే ఇప్పుడు ఇలా వ్యాపారం చేయించుకునేవారు సార్, బిజినెస్ అప్పచెప్పారు సార్. ఎవరైనా ట్రాన్స్ లో లేరనుకోండి సార్, ఒక ఆటో డ్రైవర్ ఆటో పని చేసుకుంటూ వ్యాపారం నడిపించుకుంటూ మళ్ళీ బయట నుంచి డబ్బులు తీసుకొస్తూ మళ్ళీ ఇదంతా మళ్ళీ ఎవరెవరికి అకౌంట్స్ లో వేయాలో చేసేవారు సార్. ఈ కోవిడ్ టైంలో కొంచెం టైమింగ్స్ చేంజ్ అవుతూ ఉండేవి కదా సార్, మార్చుతూ ఉండేవారు. ఆ టైంలో ఒకవేళ రొటేషన్ అవ్వలేదు అనుకోండి సార్, ఇప్పుడు లోడ్ పంపిస్తారు సార్ ఎవరైనా మనకి. లోడ్ పంపించినప్పుడు ఆ అమౌంట్ వీక్ లో వేసేయాలి సార్, వాళ్ళకి వారానికి ఒకసారి వేసేయాలి సార్ పార్టీ వాళ్ళకి. మళ్ళీ నెక్స్ట్ వీక్ రాదు కదా సార్. ఇప్పుడు మేము శుక్రవారం, శనివారం, ఆదివారం చేసేవాళ్ళం సార్.
వాళ్ళకి సోమవారం నుంచి బుధవారం మధ్యలో అమౌంట్ వేసేయాలండి. ఓకే. ఇప్పుడు ఇలాగా ఈ శుక్రవారం శనివారం వచ్చి సాల్తీలకి నెక్స్ట్ సోమవారం నుంచి బుధవారం మధ్యలో 3 రోజుల్లో అమౌంట్ వేయాలి సార్. వేయకపోతే మరి నెక్స్ట్ వీక్ సరుకు రాదు. సరుకు రాదు కదా సార్. ఓకే. ఇలాగే ఇదంతా జరుగుతుండే సార్. ఒక టైంలో డబ్బులు కొంచెం బయట నుంచి వసూలయ్యాయి కాదు సార్ కోవిడ్ టైంలో. వసూలు అవ్వలేనప్పుడు ఈయన వెళ్ళి అడిగారు సార్ ఆ విషయం. సార్ నేను భార్యని పోని నాకు కూడా ఈయన ఎంత ట్రాన్స్లో ఉన్నారంటే అండి, ఒక టైంలో అంటే ఈ విషయాలన్నీ బయటకు వచ్చిన తర్వాత ఒక టైంలో ఈయన సూసైడ్ చేసుకున్నప్పుడు అప్పుడు నేను సూసైడ్ చేసుకున్నారు మీరు? అవును సార్. అంటే ఆ 2023 పాస్టర్ వల్ల మీరు సూసైడ్ చేసుకున్నారు? సూసైడ్ చేసుకుంటే అంటే ఇది వాళ్ళ ఎలాగంటే అబ్బాయే సార్, కాపాడాడు నేను సార్. వ్యాపారం అంతా చేస్తున్నాం సార్. 4 ఇయర్స్ నుంచి ఎంతో నమ్మకంగా చేస్తున్నాం. ఓకే. ఈ సడన్ గా 2023 జూన్ లో ఫోన్ చేసి, నేను బయట ఉన్నాను సార్ అప్పుడు. నేను మా అక్క వాళ్ళ గృహప్రవేశం నేను అక్కడికి వచ్చాను. గృహప్రవేశానికి రావడం జరిగింది. అక్కడికి వచ్చినప్పుడు ఫోన్ చేశారండి. సడన్ గా ఫోన్ చేశారు నాకు. ఎక్కడ ఉన్నారా అన్నారు. నేను అలాగే మరి బయట ఉన్నాను అంటే నాకు అకౌంట్స్ అప్ చెప్పే అన్నారు. అకౌంట్స్ అప్ చెప్పేసి అన్నారండి. ఓకే. అలాగేనండి అప్ చెప్పేస్తాను అన్నాను. అకౌంట్ అప్ చెప్పేమన్నప్పుడు అప్ చెప్పేస్తాను నేను అన్నాను. మరి ఎక్కడికక్కడ మరి బాకీలు ఉండిపోయినాయండి, నేను బయట నుంచి తెచ్చిన డబ్బు ఉండిపోయింది బయట నుంచి ఆయన ఇప్పుడు బయట నుంచి మీరు సుమారు ఎన్ని లక్షల రూపాయలు ఇచ్చారండి? 22 లక్షల రూపాయల వరకు నేను బాకీలు తెచ్చాను సార్. ఈ మాట అంటుంటే వాళ్ళు ఏమంటున్నారు అనుకుంటున్నారు, ఈ హై ప్రొఫైల్ వీళ్ళ హై ప్రొఫైల్ అట. ఇలా హై ప్రొఫైల్ హై ప్రొఫైల్ ఎవరిది? రౌత్ సూరిబాబు గారు. రౌత్ సూరిబాబు గారు వాళ్ళది. నేను కుబేరుణ్ణి అని అడుగుతున్నాడు సార్ ఆయన. ఆయన ఒక్క విషయం సార్, ఇది ఏమైందంటే ఈ బిజినెస్ నడుపుతున్నప్పుడు కొంచెం అమౌంట్ తక్కువ వచ్చేది సార్. అమౌంట్ తక్కువ వచ్చినప్పుడు నాన్నగారు అమౌంట్లు ఎలా వేయాలండి, మరి కొంచెం అమౌంట్ తక్కువ వస్తుంది, మీరేమో వాళ్ళకి వేసేయమంటున్నారు అని చెప్పి అడుగుతున్నారండి. అంటే ఊరే నేనేమో హాస్పిటలైజ్ ఉన్నాను. నిజంగానే ఆయన హాస్పిటలైజ్ అయ్యారు సార్. ఎలా అంటే కోవిడ్ తర్వాత వెంటనే 2 times ఊపిరితిత్తుల ఆపరేషన్ అయిందండి. దాని తర్వాత వెంటనే మళ్ళీ ఓపెన్ సర్జరీ జరిగింది సార్. ఈ 4 సంవత్సరాలు ఆయన సిక్ అయ్యే ఇంట్లోనే ఉన్నారు సార్, బయటికి రాలేదు సార్ కోవిడ్ తర్వాత నుంచి. నాన్నగారు ఎలా అంటే ఊరే మీరు బయట నుంచి ఏమన్నా డబ్బు తెచ్చేస్తా ఉండండి, మరి నాకు చూస్తే ఇలా అయిపోయింది, వ్యాపారం ఆగకూడదు. నేను ఒక్కనే కాదండి. మీరు నాన్నగారు అనమాకండి, పాస్టర్ అని చెప్పండి, జనానికి అర్థమైంది. పాస్టర్ అని చెప్పండి. ఈ పాస్టర్ అండేదానికన్నానండి పెద్దాపురమైన ఎవరైనా సరే నాన్నగారు డాడీ గారు అంటేనే అందరికీ అర్థం అవుద్దండి. చాలా అందరూ ఈవెన్ మార్కెట్ లో కూడా డాడీ గారు అని అంటారు సార్. డాడీ గారు అని వాళ్ళ అబ్బాయి నేను ఇలాగా మరి పార్టీ వాళ్ళకి డబ్బు సరిపెట్ల పోయే వాళ్ళు. పార్టీ అంటే మీ సరుకు పంపించే వాళ్ళకండి. సరిపెట్ల పోయే వాళ్ళమండి డబ్బు. మరి నాన్నగారు ఇదిగోండి మీరు ఏమో ఇంత తీసేయమంటున్నారో, ఇక్కడ చూస్తున్నాం మీ అమౌంట్లు రాలేదంటే కొద్ది బయట నుంచి తీసుకొచ్చి చెయ్యండి రా, మళ్ళీ మార్చుకుందాం మనం, మీరు మట్టికి వ్యాపారం ఆగిపోతే మనం బ్లాక్ అయిపోతాం, బయట డబ్బు ఉండిపోద్ది, మళ్ళీ నా డబ్బు అంతా బయట ఉండిపోద్ది అంటే ఆయన చూసుకున్నారండి. అది మేము గమనించుకోలేకపోయాం. ఇప్పుడు సపోజ్ మేము ఎక్కడి నుంచి తెచ్చేస్తామండి బాబు, మేము వేయలేము అనేసి ఊరుకున్నాను అనుకోండి, అక్కడ ఆయన వ్యాపారం ఆగిపోద్దండి. అంతకు ముందు వారం చేసిన లక్షల రూపాయలు డబ్బు అంతా బయట ఉండిపోద్ది కదండి. ఆ ఆలోచనతో ఆయన వాళ్ళ అబ్బాయిని నన్ను ఎలాగ అనేవారండి. వాళ్ళ అబ్బాయిని ఏమేం చేసేవాళ్ళం, మాకు దొరికినట్టుగా ఇద్దరం కలిపి తెచ్చేసి వాళ్ళం అండి. ఎంత తెచ్చారు సుమారు? మేము అలా బిట్ల కింద 22 లక్షల రూపాయలు తెచ్చింది సార్. వాళ్ళ అబ్బాయి ఒక 30-40 తెచ్చారు సార్. వాళ్ళ అబ్బాయి కూడా అప్పులు అయిపోయారండి. అయితే ఇప్పుడు పెద్ద మనుషుల్లో పెడుతున్నప్పుడు వాళ్ళ అబ్బాయిని ఎంటర్ చేయట్లేదండి. ఇక్కడ వాళ్ళ అబ్బాయిని ఎంటర్ చేయకుండా పెద్ద మనుషులు తీసుకొచ్చి ఎమ్మెల్యేల ద్వారానో చైర్మన్ల ద్వారా మాట్లాడించి పోలీస్ వ్యవస్థను కూడా ఒక మూటలు మోసుకోవడానికి వెళ్ళామంట కదా నువ్వు, 20 రూపాయలు మూట మోసుకోవడానికి 22 లక్షల రూపాయలు నీకు ఎవడిచ్చాడని ప్రశ్నిస్తున్నారండి నన్ను వీళ్ళందరూ. అర్థమైంది సార్? 22 లక్షల రూపాయలు నీకు ఎవరిచ్చారని అడుగుతున్నారండి. 22 లక్షల రూపాయలు నేను ఒకసారి తేలేదండి. అది 2020 మొదలుకుని 2023 వరకు కూడా 50,000 వారానికి ఎంత అవసరం అయితే అంత 50,000, 1,00,000, 2 లక్షలు అలాగా ఈ 4 సంవత్సరాల్లో డబ్బు తెస్తానే ఉన్నామండి. వడ్డీలు కడతానే ఉన్నామండి. ఒకటికైతే నెలకు 32,000 కట్టి ఉండండి వడ్డీ. అబ్బా, ఎంత? 5 లక్షల రూపాయలకండి. అది కూడా నా దగ్గర ఎక్సెల్ షీట్ ఉందండి. అది ఎస్పీ ఆఫీస్ గారికి నేను ఎస్పీ గారు కంప్లైంట్ ఇచ్చాను సార్. అది కూడా ఎందుకు ఇచ్చామంటే సార్, ఈయన ఇలా మొండి దెబ్బలాట ఆడాడండి. నాకు రూపాయి సంబంధం లేదు అంటే ఈ వ్యాపారం అప్ చెప్పామని నాకు వ్యాపారం అప్ చెప్పాను కదా సార్. మరి ఇదిగోండి మరి ఇదంతా బాకీలు బయట ఉండిపోయినంటే నాకు సంబంధం లేదే, అదంతా నువ్వు తెచ్చుకున్నావు, నువ్వు చేసుకున్నావు, నాకు రూపాయి ఇవ్వాల్సిన సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నా. పాస్టర్ చేతులు ఎత్తేసాడు. ఎత్తేసిన తర్వాత సార్ ఎన్నిసార్లు మేము ఎంతో మంది పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళాం సార్. వెళ్ళిన ప్రతిసారి ఏమంటున్నా తెలుసా సార్,
నువ్వు కూలి పనికి వెళ్ళావంట కదా వాళ్ళ దగ్గరికి. సరే సార్ మేము కూలోళ్ళం, కూలి పనికే వెళ్ళాను సార్, నేను ఒప్పుకుంటాను. వాళ్ళు పిలిస్తేనే కదా సార్ నేను వెళ్ళాను. సరే అది కూడా పోనీ నేను పిలవలేదని వాళ్ళు అబద్ధం ఆడితే మనం ఏం చేయలేం సార్. ఒక కూలివాడు మామూలుగా సార్ 20 రూపాయలు మూటలు మోసే కూలోడు ఇంత పని ఏముంది సార్ అసలు? కూలోళ్ళకి ఎందుకు సార్ ఈ లెక్క అంతే కదా అంత సార్. అసలు? ఇప్పుడు 20 రూపాయలు మూట మోసుకుంటాకి వెళ్ళినాడు, ఈ ఆ 20 రూపాయలు మూటతోనే వచ్చేస్తాడు కదా. ఈ లెక్కలన్నీ ఇవన్నీ ఎందుకు సార్ ఎందుకు అసలు? గురికించుకుంటాడండి? ఈ లెక్కలన్నీ ఎందుకు సార్ అసలు? సరే ఈ దీని మాట కూడా పక్కన పెట్టినా ఒక అది కూలోడు అకౌంట్ నుంచి 76 లక్షలు ఎందుకు ట్రాన్సాక్షన్ ఫోన్ చేస్తారు పే సార్? హిస్టరీ ఒకటే 44 లక్షల రూపాయలు వచ్చిందండి. 44 లక్షల రూపాయలు ఫోన్ పే హిస్టరీ. వచ్చిందండి. ఒక కూలోడు అంటున్నారండి వాళ్ళు. డిపార్ట్మెంట్ తో కూడా అదే చెప్తున్నారండి వాళ్ళు. పోలీస్ కూడా అదే పోలీసులు డౌట్ కూడా అదే పడుతున్నారు చెప్తున్నారు. సార్. ఇప్పుడు నువ్వు పోలీసు కూలోడు అంట కదా, నువ్వు కూలోడు ఎలాగ ఇంత తెచ్చావంటే ఎలా నమ్ముతాను? ఎవరు అన్నారు ఈ మాట? మొన్న కొవ్వూరు. 5వ తారీఖుని మా ఊరు పిఎస్ లో ఉన్నారు. కొవ్వూరు పిఎస్ లో పెట్టారు సార్. పెడితే ఎస్ఐ గారు లేరండి. ఏదో చిన్న డిస్కషన్ అయ్యి అక్కడ 144 సెక్షన్ ఏదో విధింటే అక్కడికి వెళ్ళారు. వాళ్ళ పెద్దల్ని మా పెద్దల్ని మాట్లాడుకోమన్నారండి. మాట్లాడుకుంటే వాళ్ళ పెద్దలు మా పెద్దలు మాట్లాడుకుంటున్నారు. ఏదో జరుగుతుందండి అసలు ఇలా. కేసు ఫస్ట్ ఎవరు పెట్టారు మీ మీద? నేనే ఫస్ట్ వాళ్ళే పెట్టారు సార్. ఎందుకు పెట్టారు? ఏమైందంటే సార్ ఇలా చేశారు కదా సార్, నేను డబ్బులు అడుగుతుంటే ఇలా చేస్తున్నా సార్, సంవత్సరం నుంచి పెద్ద మనుషుల దగ్గర తిరుగుతుంటే ఇలా అవుతుంది సార్. నేను ఒక హైదరాబాద్లోనే ఒక నీలరాజు గారు అనే ఒక బ్రదర్ని అప్రోచ్ అయ్యాను సార్, ఫోన్లోనే సార్. సార్ బ్రదర్, మీరు అబద్ధ బోధకుల కోసం ఒక ఫైట్ చేస్తున్నారు కదా, ఇలా పెద్దాపురం మమ్మీ గారు సంఘం వాళ్ళు మమ్మల్ని ఇలా చీట్ చేశారు, వెళ్ళి అడుగుతుంటే నీ దిక్కున్న చోట చెప్పుకోమని అంటున్నారు అన్నారు సార్. ఇప్పుడు ఇంత ట్రాన్సాక్షన్ ఇదంతా వాళ్ళ సంఘానికి తెలుసు సార్, వాళ్ళకి తెలుసు సార్, కానీ వాళ్ళు బైబిల్ పట్టుకుని బోధిస్తున్నారు, అదే నోటితో అబద్ధం చెప్తున్నారు సార్. ఇంకేం చెప్తాం సార్? అంటే నేను వాళ్ళ అబద్ధం చాలా ఆడినట్టు కష్టపడ్డానండి. ఒకవేళ నేను అబద్ధం ఆడొచ్చు సార్. ఇప్పుడు ఈ కూలోడు విషయం పక్కకు పడితే అసలు వాళ్ళు అబద్ధం ఆడుతున్నారు సార్, ఇది మా కోసం తేలేదు అప్పు అని. తేకపోతే అసలు మాకు సంబంధమే లేదంటున్నారు సార్ వ్యాపారం. ఈ 44 లక్షలు చేసాం సార్, 76 లక్షలు ఒకటి ఉంది సార్ అకౌంట్ లో. ఈ రెండు కలిపి ఈ రెండు నాదే అని అబద్ధం ఆడచ్చు సార్ నేను ఆడాలనుకుంటే. కానీ నేను నిజాయితీగా చెప్తున్నాను సార్. ఈ నిజాయితీ అన్న మాట దేన్ని బట్టి చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు కదా సార్. ఒక ఒట్టేస్తే నమ్ముతారా, లేకపోతే ఇన్ని చూపించినా నమ్మలేని వాళ్ళు ఇంకేం చేస్తే నమ్ముతారు సార్ ఇప్పుడు అసలు? ఎంత వచ్చింది సార్? సపోజ్ నేను 10 సంవత్సరాల నుండి పెద్దాపురంలో ఉంటున్నాను. ఓకే. కొన్ని వాళ్ళది కాదంటున్నారు ఈ డబ్బు అంతా. నేనే తెచ్చుకున్నాను, నేనే చేసుకున్నాను అంటున్నారు. నేను ఇల్లు కట్టానా, పెళ్లి చేశానా, నా లేకపోతే కూతురు నా ఫంక్షన్ చేశానా? నా ఇంట్లో ఏమైనా ఉందేమో, ఒక వస్తువు చూపించమనండి సార్, నేను ఇంత అప్పు చేశాను 22 లక్షలు. సరే, నేను ఒక పర్సన్ లగ్జరీగా తిరిగినా సరే 22 లక్షలు ఏం ఖర్చు పెట్టేస్తా సార్? పోనీ నేను ఎక్కడికైనా టూర్లు వెళ్ళి ఖర్చు పెట్టానా, ఏం చేశాను? పోనీ అది కూడా ఒక ఎంక్వైరీ తీసుకోవాలి కదా సార్. ఒక సామాన్యుడు 22 లక్షలు తెచ్చాడు అంటే ఏదో కారణం ఉంటుంది సార్ గట్టిగా. లేకపోతే ఒక కూలోడు అంటున్నాడు, ఒక కూలోని చూసి 22 లక్షలు ఎందుకు ఇస్తారు సార్ ఎవరైనా? వాళ్ళ అబ్బాయి కూడా ఈ అప్పుల విషయంలో తోడున్నాడు సార్. ఇప్పుడు ఇద్దరం కలిపే చేసామండి. ఈ అప్పులకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఏంటంటే వీళ్ళ వెనకాల ఎవరో లేరు, మన వెనకాల చాలా మంది ఉన్నారు. మనం అంతా ఇప్పుడు మన మీద బేస్ అయ్యి రాజకీయాలు కూడా ఉన్నాయి. ఒక్కసారి సార్, మొన్న 5వ తారీఖున నేను ఆగస్టు 26వ తారీఖున 28వ తారీఖున ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టాను సార్. వాళ్ళు నా మీద 27ని పెట్టారండి. నీలరాజు గారు 26ని యూట్యూబ్ లో వీడియో అప్లోడ్ చేశారు సార్. 27న వాళ్ళు నా దగ్గరికి వచ్చేసారు సార్ వెంటనే. ఓకే, మీ వీడియో నీలరాజు అనే అతను అప్లోడ్ చేశారు. అప్లోడ్ బాధ చేశారు. మొత్తం జనాలకు చెప్పారు సార్. చెప్పుకున్నారు. జనాలకు చెప్పగానే అందులో వీళ్ళు సంఘంలో చేసిన తప్పులు ఇది బైబిల్లో ఉందా, ఇప్పుడు ఈ మమ్మీలో ఉన్న దైవమా అనేది బైబిల్లో ఎక్కడా లేదు సార్. అయితే ఆ విషయాన్ని ప్రశ్నించారండి నీలరాజు గారు. డాన్సులు సార్, విపరీతమైన డాన్సులు అండి. ఎవరేసేది? సంఘం అంతా వేస్తారు సార్. పాడే పాటలుగా? ఆమె అంటే వేస్తారు పాటలు సార్, పాడతారని సంఘంలోనే ఇంకా అందరూ వేస్తారు. వేస్తారు సార్, పిల్లలతో సరే. అదంతా నిజంగానే వేస్తారా లేకపోతే ఎగురుతా ఉంటారా? నిజంగానే ఎగురుతారు సార్. ఓకే. అయితే ఆ వీడియో నీలరాజు గారికి నేను చూపించాను సార్. అదే విషయాన్ని ప్రశ్నించారండి. ఒక యవ్వన పిల్లల్ని మీరు డాన్సులు వేయించడం ఏంటి, ఆడవాళ్ళని కూడా ఇలా డాన్సులు వేయించడం ఏంటి, అవి మళ్ళీ మీరు వీడియోస్ తీసుకుని దగ్గర పెట్టుకోవడం ఏంటి, ఇది తప్పు కదా, ఇది బైబిల్లో ఎక్కడ ఉంది డాన్సులు వేసినట్టు అని ఆయన ప్రశ్నించారనండి. 27వ తారీఖున నేను మా సొంతూరు వచ్చేసాను సార్. వీళ్ళు ఇలా దిక్కున్న చోట చెప్పుకో, ఏం చేస్తావో చేసుకొని భయపడ్డాం సార్. మమ్మల్ని చాలా రకాలుగా బాధలు పెట్టారండి. పెద్దాపురంలో వాళ్ళ దగ్గర మేము మానేసిన తర్వాత సంవత్సరం ఉన్నాను సార్ నేను ఒక చోట ఇంట్లోని. అక్కడ మమ్మల్ని ఎంత టార్చర్ పెట్టారు తెలుసా సార్? చిన్నప్పుడు పెద్దప్పుడు అందరు అప్పులోళ్ళకి ఇల్లు చూపించి మరి ఇంటి అడ్రస్ కి చూపించి ఇంటికి తీసుకొచ్చి దేబెట్టివ్వరండి. అది కాకుండా మా ఆయన గారిని సార్ ఈ 5,50,000
అతనికి మా ఆయన గారిని కిడ్నాప్ చేయించేశారు అతనితో. ఆ కేసు పెద్దాపురం ఎస్ఐ ఇప్పుడు ఉన్న స్టిల్ ఎస్ఐ గారు కాకుండా పాత ఎస్ఐ గారికి కూడా తెలుసండి. అప్పుడే నేను ఎస్పీ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టాను సార్. ఇలా అధిక వడ్డీ తీసుకుంటూ తిరిగి నా భర్తను కిడ్నాప్ చేసి డబ్బులు ఇస్తే గానీ వదలనని అంటున్నారు అంటే అని చెప్పి కేసు పెట్టాను సార్. అది కూడా అప్పుడు ఆ స్టేషన్ లో ఎస్ఐ గారు న్యాయం చేశారు సార్ నాకు. ఏమన్నారంటే అప్పుడు జగన్ గారి పరిపాలన అండి అది. ఆ టైంలో స్పందన ఉంది కదా సార్, స్పందనకు కూడా వెళ్ళి పెట్టానండి. 8 రూపాయలు వడ్డీ 100కి, వారానికి 100కి 8 రూపాయలు వడ్డీ చొప్పున తీసుకుంటున్నారు. తీసుకుని తిరిగి 1 నెల వడ్డీ ఆగేటప్పటికి నా భర్తను కిడ్నాప్ చేశారు. ఇది కరెక్ట్ కాదండి, నాది తప్పు, ఇది తప్పని మీరు చెప్పండి అని చెప్పి నేను ఎస్పీ గారిని కలిసినప్పుడు ఎస్పీ గారు నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఆయన చాలా బాగా స్పందించారండి. నిజంగా ఆయన చేతులు జోడించి దండం పెట్టాలండి. ఆయన నాకు ఎంత సహాయం చేశారు అంటే ఆయన చాలా అండి. ఆయనే ఇది తప్పని చెప్పి అతను చెప్పారండి, నీ మీద కాల్ మనీ కేసు పెడతాను, నువ్వు 5 లక్షలు 10,000 ఇచ్చి 6 లక్షలు 7 లక్షలు వడ్డీ కట్టించుకున్నావు ఇతనితో, నువ్వు ఇంకా డబ్బులు కావాలని నేను నేర్పిస్తున్నావా అని చెప్పి అతన్ని భయపెడితే అతను పెద్దాపురం ఎస్ఐ దగ్గర డైరెక్ట్ గా ఒప్పుకున్నాడు సార్, ఇదంతా నేను చేయలేదండి, నా మీద ఎటువంటి కేసులు పెట్టద్దు, పెద్దాపురం మమ్మీ గారు వాళ్ళ ఆయన గారు రౌత్ సూరిబాబు గారు ఆయన చెప్పారనే మేము తీసుకెళ్ళిపోయామండి అని చెప్పారండి. ఓకే, పెద్దాపురం పిఎస్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎస్ఐ మీతో ఎలా బిహేవ్ చేశారు? ఇప్పుడు మొన్న కాకుండా అదే ఫస్ట్ ఈ యూట్యూబ్ వీడియో తర్వాత కేసు పెట్టారు కదా సార్, ఈమె కొత్త ఆమె వచ్చారు సార్, లేడీ మౌనిక గారు. ఈ మౌనిక గారు ఏం చేశారంటే సార్, నన్ను పెద్దాపురం రమ్మని చెప్పారు సార్ కేసు పెట్టిన వెంటనే అండి. నేను వెళ్ళి ఎస్పీ ఆఫీస్ లో కేసు పెట్టానండి, వెళ్ళలేదు సార్. వెళ్ళకపోతే మళ్ళీ కొవ్వూరు రూరల్ కి పంపించారు సార్. కొవ్వూరు రూరల్ పంపిస్తే కొవ్వూరు రూరల్ ఎస్ఐ గారు ఏమన్నారంటే, ఇదంతా ఈ సరౌండింగ్ లో జరగలేదు కాబట్టి నువ్వు వెళ్ళి పెద్దాపురం వెళ్ళమ్మా అంటే, సార్ నాకు పెద్దాపురంలో థ్రెడ్ ఉందండి, నేను వెళ్ళాను సార్ పెద్దాపురం అని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే అండి, సరే పెద్దాపురం రానంటున్నారు కదా మీరు, ఓ పని చేయండి అమ్మా, పెద్దాపురం స్టేషన్ లో కెమెరాలు అన్నీ ఉన్నాయి, మీకు ఎటువంటి భయం ఉండదు, డైరెక్ట్ వెళ్ళి స్టేషన్ లో కూర్చోండి, మీకు ఏదైనా అయితే నేను విడిచిపెట్టను వాళ్ళని కూడా, మీరు వెళ్ళండి, భయం లేదని చెప్పి ధైర్యం చెప్పి పంపించారండి. పంపించినప్పుడు నేను పెద్దాపురం ఎస్ఐ గారు, నాకు కొవ్వూరు ఎస్ఐ గారు సెప్టెంబర్ 10వ తారీఖు నాతో మాట్లాడారండి. ఎస్ఐ గారితో కూడా మాట్లాడారు పిలిపించమని. సెప్టెంబర్ 17 వరకు టైం తీసుకున్నారండి పెద్దాపురం ఎస్ఐ గారు మమ్మల్ని పిలిపించడానికి. పెద్దాపురం ఎస్ఐ గారు సెప్టెంబర్ 17 నన్ను పిలిపించి, నేను నా భర్త 2 పెద్ద మనుషులు తీసుకురమ్మన్నారండి. మా అన్నయ్య గారిని మా బావగారిని తీసుకుని వెళ్ళానండి, మా మరిది గారిని తీసుకుని వెళ్ళినప్పుడు ఎన్ని రకాలుగా నిజంగా అనకూడదు సార్, ఒక ఆడవాళ్ళు స్టేషన్ కి వెళ్ళడం నా దృష్టిలో నేను తెలుసుకున్నది ఇప్పుడు ఈ ఆగస్టు నెల నుంచి పరిగెట్టిన విధానాన్ని బట్టి చెప్తున్నానండి, ఒక ఆడవాళ్ళు స్టేషన్ కి వెళ్ళడం అనేది చాలా పెద్ద పొరపాటు అన్న విషయాన్ని తెలుసుకున్నాను సార్ నేను. ఎందుకంటే ఒక ఆడ వ్యక్తిని కూడా చూడకుండా ఆ రూమ్ లో ఒక 15 మంది దాకా ఉన్నారండి ఎస్ఐ గారి రూమ్ లో నన్ను పిలిపించినప్పుడు. ఎవరో 15 మంది? వాళ్ళు సార్, వాళ్ళు 15 మంది ఎక్కువ ఉన్నారా? 15 మంది ఉంటారు సార్. మా హస్బెండ్, నేను, మా మరిది గారు, మా బావగారు, మా అన్నయ్య అండి. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళోళ్ళే సార్. నేను స్టేషన్ లోపలికి అసలు అదే సార్ నేను కూడా అడుగుతున్నాను, సంఘంకి వెళ్తే ఎందుకు సంబంధం నాకు అర్థం కావట్లేదు సార్. అసలు నేను ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ పెట్టడానికి కారణం కూడా ఇదే సార్. సంఘం అంతా నా ఇంటికి వచ్చేసారు సారు, నిన్ను చంపేస్తాం, నువ్వు మమ్మీ గారు నీల్ రాజు గారు వీడియో డిలీట్ చేయాలంటండి యూట్యూబ్ లో, నువ్వు డిలీట్ చెయ్యకపోతే మా మమ్మీ గారిని మా డాడీ గారిని నువ్వు చూపిస్తావా, వీడియోస్ లో పెడతావా, నిన్ను చంపేస్తాం, నువ్వు వీడియోలు డిలీట్ చేయకపోతే నీ బతుకెంత, నువ్వెంత అని పెద్దాపురం నుంచి ఐపంగిడి గ్రామం దాకా వచ్చారు సార్ 15 మంది. ఆ విషయం ఎవ్వరికి అనవసరం అంటే సార్, ఎస్పీ గారు కంప్లైంట్ పెట్టాను సార్. పెద్దాపురం పిఎస్ లో మౌనికనా? మౌనిక గారు మీతో ఎలా బిహేవ్ చేశారు ఆ రోజు? నేను వెళ్ళగానే సార్ అక్కడ మొత్తం ఇలా లైన్ గా కుర్చీలేసారు సార్. వాళ్ళందరూ ఫాస్ట్ గారి కుటుంబం అండి, అంటే రౌత్ సూరిబాబు గారి కుటుంబం సభ్యులందరికీ కుర్చీలేసారు సార్. నన్ను నా భర్తని నేరస్తులుగా పక్కన నుంచోబెట్టారు సార్. నుంచోబెట్టి మౌనిక గారికి నేను పెట్టిన కంప్లైంట్ విషయం వదిలేశారు సార్. నేను దేవని పెట్టానంటే కంప్లైంట్, వీళ్ళు నా పెద్దాపురం నుంచి పంగిడి రావాల్సిన కారణం ఏంటి,
యూట్యూబ్ నీలరాజు గారిది, నీలరాజు గారు డిలీట్ చేయాలి. ఉమ్, సరే, ఒకవేళ అది నా బాధే కాబట్టి అది నిజమే కదా, దాని విషయంలో నేను పోరాడుతున్నాను, నాకు న్యాయం కావాలి అని అడిగితే అదేమీ అవసరం లేదండి సార్. పెద్దాపురం ఎస్ఐ గారికి వీడియో ఒకటే డిలీట్ చేయాలంట. నేను ఉమ్, నువ్వు వీడియో డిలీట్ చేస్తావు, వెళ్ళిన దగ్గర నుంచి వచ్చేదాకా ఒకటే సార్. మమ్మల్ని స్టేషన్ లోపలికి ఫోన్లు పట్టుకెళ్ళినవ్వలేదు సార్. లోపల ఎస్ఐ గారి రూమ్లోకి ఉమ్, వాళ్ళందరూ ఫోన్స్ తెచ్చుకున్నారు సార్. ఉమ్, అది అంటే వాళ్ళు హై ప్రొఫైల్ కాదు సార్, కాబట్టి వాళ్ళని కూర్చోబెడతారు సార్, ఏమన్నా చేస్తారు సార్. ఉమ్, ఒకటే సార్, వాళ్ళతో ఎంతో కూల్గా మాట్లాడుతున్నారు సార్. ఉమ్, నన్ను మాత్రం నిన్ను బొక్కలో వేస్తాను, ఉమ్, నిన్ను బొక్కలో వేస్తాను ఉమ్, సార్. నాకు పోలీస్ వాళ్ళ మీద ఏం కోపం లేదు సార్, బాధ ఉంది సార్. ఉమ్, ఎందుకంటే ఒక ఆడదాన్ని కదా సార్, అంతమంది మగోళ్ళలో నువ్వు బొక్కలు వేస్తాను బొక్కలు వేస్తాను బొక్కలు వేస్తాను అని ఒక 20-25 టైమ్స్ యూజ్ చేశారు సార్ అదే మాట. ఉమ్, ఏ నువ్వు దీన్ని అర్జెంట్గా తీసుకెళ్ళి లోపలే, ఉమ్, బయట ఉన్న కానిస్టేబుల్ సార్ ఉమ్. దీని నోరుగా నిలబడింది అనుకో, ఇప్పుడు తీసుకెళ్లి చెప్పండి. లోపలేసే. ఉమ్, దీని నోరుగా నిలబడింది అనుకో, అర్జెంట్ గా స్టేషన్ లో ఉన్న కేసులన్నీ దీని మీద ఫైల్ చేసి లోపలేసే. అంటే ఆ, సామా ఇవన్నీ ఇంకొక ఆమె అన్నది నిజమే? నిజంగా అన్నా సార్, ఆమె ఒక్క నెంబర్ ఉందా? మాట చెప్పనా ఆమె సార్, నెంబర్ ఉందా? ఉంది సార్. ఇది మీరు చెప్పింది కరెక్ట్ అయితే ఆమె మనం ప్రైవేట్ కేసు వేద్దాం. ఒక్క మాట, నేను సార్ హ్యూమన్ రైట్స్ కి వెళ్దాం అనుకున్నాను సార్. మనం ఆమె మీద మీరు చెప్పిన మొత్తం కరెక్ట్ అయితే అక్కడ సీసీ ఫోటో ఉందని చెప్తున్నారు కదా, CC మనం definite ఉంది గా ఉంది private case సార్, వేద్దాం, CC SP ఫుటేజ్ గారికి కంప్లైంట్ చేస్తాం. నంబర్ సార్. ఉమ్, అది కాకుండా ఇంకో మాట అన్నా సార్, ఉమ్, నువ్వు నీ స్టేటస్ ఏంటో తెలుసా అసలు? ఉమ్, నీ స్టేటస్ ఏంటి, నువ్వు వీళ్ళతో పెట్టుకున్నావేంటి ఉమ్, అని అడుగుతున్నా సార్. స్టేటస్లు చూసి పోలీస్ స్టేషన్కి వెళ్తారా సార్? ఉమ్, నేను తెలుసుకున్న నిజం అంటే వాళ్ళలాగా ఒక వెనకాల హై ప్రొఫైల్ పెట్టుకుని స్టేషన్కి వెళ్ళాలేమో సార్. నేరం జరిగిన తర్వాత ఒక 10-15 మంది దగ్గరికి వెళ్ళి మీరు రండి అని నేను ఎత్తుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అప్పుడు న్యాయం చేయమనాలా సార్? ఉమ్, పోలీస్ స్టేషన్లో ఒక ఆడవాళ్ళు, నేను ఈ మాట అడిగాను సార్ మేడంని, మీరు నన్ను లోపల వేస్తానన్నారు కాబట్టి వెయ్యండి లోపల, ఉమ్, సరైన కేసు చూపించి వెయ్యండి, నేను లోపలికి వెళ్ళిపోవడానికి సిద్ధమే అంటే, ఇలా వెళ్ళి ఇలా వచ్చేస్తావు అనుకుంటున్నావా? ఉమ్, సంవత్సరం రానివ్వను నిన్ను, ఉమ్. 2 సంవత్సరాలు రానివ్వను, దాని తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలకి వేస్తాను. ఒకసారి ఆ వేయండి. నెంబర్ చెప్పండి, మౌనిక గారి నెంబర్. అంజుబాబు గారు ఉన్నారు సార్ ఇందులో, ఒక్కసారి సార్. ఉమ్, వాళ్ళ అల్లుడు అలాగే గారు చెప్పండి. అంజుబాబు గారు ఉన్నారు సార్, పాస్టర్ గారు అల్లుడు అంజుబాబు గారు కానిస్టేబుల్ సార్. ఒక్క నిమిషం అంతా మాట్లాడదాం. హలో హలో చెప్పండి. మేడం, నమస్తే మేడం. నా పేరు గోపి, మనం టీవీ యాంకర్ని, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. మీరు ఒక చిన్న ఇష్యూ మేడం, ఇక్కడ పెద్దాపురంలో డాడీ మమ్మీ ఒక పాస్టర్స్ గురించి ఒక ఇద్దరైతే మా దగ్గర వచ్చారు మోసపోయారని. సో వాళ్ళు మీ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళతో మీరు నెగ్లిజెన్సీగా మాట్లాడారంట, నిజమేనా? నెగ్లిజెన్స్ ఏ విధంగా అండి? ఉమ్, అంటే మీకు ఇష్యూ ఏమైంది నాకే తెలియదు కానీ ఉమ్, విషయం ఏంటంటే అంటే క్లియర్ గా తెలుసా మీకు? ఏంది మేడం? క్లియర్ కట్ గా తెలుసా మీకు? తెలుసు మేడం, చెప్పండి. నాకు తెలిసినంత వరకు ఉమ్, ఈ మమ్మీ చర్చిలో ఉన్న ఇది ఎవరైతే పాస్టర్ గారు ఉన్నారో ఆ పాస్టర్ గారి హెల్త్ బాగోపడం వల్ల ఉమ్, ఆయన చేసే వ్యాపారాన్ని ఇతనికి ఇచ్చినట్టు. ఉమ్, అవును. ఇతనికి ఇచ్చినప్పుడు ఏం జరిగింది? మీరు లైవ్ లో ఆయన ఉన్నారు ఏదో మేడం, అమౌంట్ లైవ్ లో ఉన్నారు మీరు, చెప్పండి. లైవ్ లో ఉన్నానా? మరి నాకు అలా ఎందుకు, నేను పోలీస్ డిపార్ట్మెంట్ లైవ్ ఎందుకు మరి? కాదు మేడం, జనాలు తెలియదు కదా. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారు సపోర్ట్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడతాం. మీరు ఏమని పోలీస్ స్టేషన్ లో బొక్కలు వేస్తామని చెప్పారంట. మీరు అవునులే. మీ ప్రైవేట్ కేసు చేస్తాం ఇప్పుడు, మీరు కోర్టులో పడి తిరగాల. దేని గురించి అసలు ఏం జరిగిందో మీరు తెలుసుకుంటారా ఒక్క మాట్లాడతారు? నిమిషం మేడం, మీరు ఒక్క ఇప్పుడు నిమిషం, ఒక్క నిమిషం. ఇప్పుడు నేను చెప్పేది మీకు శాలరీ నేను చెప్పిన తర్వాత కాదు, చెప్పండి నేను చెప్పిన తర్వాత చెప్పండి చెప్పండి. విడిగా మాట్లాడితే బాగుంటుంది. అలా మాట్లాడితే కరెక్ట్ కాదు కదా. ఓకే, కరెక్ట్ గా చెప్పండి నేను చెప్పండి మేడం, చెప్పండి. గుళ్ళో ఉన్నాను పైగా. ఓకే, చెప్పండి. ఒకసారి లైవ్ అనేది ఆపేసి నేను మాట క్లియర్ కూడా చెప్పిన తర్వాత ఒక నేను చెప్పిన అవునో కాదు తెలుసుకుని మాట నాకు ఏం ఇబ్బంది లేదు. ఉమ్, నేను చేసి తప్ప ఒప్పాలని నేను మాట నాకు ఎన్నో విషయం దానిలో. ఉమ్, ఓకేనా? చెప్పండి. మళ్ళీ చైనా మరి అయితే ఫోన్ చేసి భోజనం చేసేస్తారా? ఉమ్. ఓకే మేడం, ఓకే. ఓకే. సో మనమైతే ప్రస్తుతంగా అయితే మేడంతో మాట్లాడాము. మేడంతో లైవ్లో ఉండగానే మళ్ళీ చేస్తాం, బయట ఉన్నాం, మళ్ళీ మంచిగా మాట్లాడదాం అని చెప్తున్నాం మేడం. సరే, వాళ్ళకైతే తప్పు మేడం మీరు చేసింది. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు పేదలు వస్తారు, మధ్యతరగతులు వస్తారు, ధనవంతులు కూడా వస్తారు. వాళ్ళ సమస్యలను పట్టుకు మీ దగ్గరకు వస్తారు.
మీకు ఇచ్చే శాలరీ ప్రతి ఒక్క రూపాయి మా దగ్గర నుంచి జిఎస్టీ తీసుకొని వసూలు చేసి మీకు ఇచ్చే శాలరీలే ఆ డబ్బులు. సో డెఫినెట్గా మీరు ప్రజలకు లోబడి ప్రజలతో పనిచేయాలి. ప్రజలకి సమస్య వస్తే మీరు అండగా నిలబడాలి తప్ప డబ్బున్న వాళ్ళకి ఒక రకంగా, డబ్బులు లేని వాళ్ళకి ఒక రకంగా అయితే చూస్తాం. ఇది చాలా తప్పు. సో ఇంకా చెప్పండి. ఆ మేడం అలా మాట్లాడిన తర్వాత నువ్వు మ్మ్. వీడియో డిలీట్ చేయకపోతే మ్మ్. నీ మీద 80 కేసులు ఉన్నాయి ఇక్కడ. మ్మ్. 80 కాగితాలు రాశారు. 80 కాగితాలు నీ మీద ఇప్పుడే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాను. మ్మ్. 80 కాగితాలు బయటికి తీయండి. 80 మంది హ్యాండ్ రైటింగ్ ఒకటే ఉంటది. మ్మ్. ఆ 80 కాగితాలు ఒకళ్ళే రాశారు. వాళ్ళ చర్చిలో ఉన్న అనుచరులు రాశారు. మ్మ్. ఈ 80 కాగితాలు ఒక Okay. పర్సనే రాశారు. మ్మ్. ఒకే హ్యాండ్ రైటింగ్ ఉంటది, ఒకే పెన్ ఉంటది. అలా లేకపోయినట్టయితే ఈ 80 కాగితాలు ఇప్పుడే చింపి బయట పడేయాలి మేడం. మ్మ్. లేదు డిఫరెంట్ హ్యాండ్ రైటింగ్స్ ఉన్నాయా, కేసు ఫైల్ చేయండి, మ్మ్. దాన్ని లోపలేయండి. మ్మ్. ఒకసారి ఆ కాగితాలు తీసి నాకు చూపించండి. నా మీద 80, ఇప్పుడు నేను స్టేషన్కి వెళ్ళాను సార్, 80 కాగితాలు నాకు చూపించాలి కదా సార్, నా మీద కేసు ఫైల్ అయిన కాగితాలు. మ్మ్. అవేమి బయటికి మళ్ళీ అలాగ అడిగినందుకు కోపడ్డారండి ఆవిడ. మళ్ళీ ఎస్ఐ గారు. నీకు నిన్ను- చూపించాలా, ఏం చూసి రెచ్చిపోతున్నావే అన్నారు. నువ్వేం చూసుకుని రెచ్చిపోతున్నావే, అసలు ఏంటి నీ వెనకాల ఎవరున్నారు? ఆవిడ లెగిసిపోయి వెంటనే ఏం చూసి లెగిసిపోయారు సార్. రెచ్చిపోయావని. అసలు నాకు అక్కడ ఒకటే అర్థం కాలేదు సార్. ఇప్పుడు ఆవిడ ఒక స్త్రీ, ఈవిడ ఒక స్త్రీ. ఇప్పుడు మగోళ్ళు అంటే వేరేగా ఉంటుంది సార్. ఒక స్త్రీ అయి ఉండి ఆవిడ అక్కడ కనీసం స్త్రీకి ఇవ్వాల్సిన గౌరవం కూడా అక్కడ ఆవిడ ఏ మేడం గారు ఈ ఇవ్వలేదు. అని మాట్లాడు సార్. ఏ ఈ ఇప్పుడు అంటూ. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడు. నిజంగా ఆమె ఒంటి మీద యూనిఫామ్ చూసి నేను గౌరవించాను సార్. ఇప్పుడు మామూలుగా ఒక ఆడవాళ్ళు దెబ్బలాడుకుంటే చాలా అసేభ్యంగా ఉంటుంది సార్. ఆవిడ నువ్వేం చూసుకుని రెచ్చిపోతున్నావే, నీ వెనకాల ఎవరున్నారు, ఏంటి నీ పొగరు అసలు, లోపలే అని అడుగుతున్నావు. ఇవన్నీ లోపలేస్తే వద్దు కానీ మూన్ ఇవన్నీ వద్దు కానీ నువ్వు వీడియో డిలీట్ చేయి. డిలీట్ చేసి వీడియో డిలీట్ చేస్తే అప్పుడు చైర్మన్ సూర్యరాజు దగ్గర గారు కూర్చోబెట్టి ఏంటన్నది సెటిల్ చేద్దాం అని లెగిసారండి పైకి. లెగిసి మళ్ళీ మా మిస్సెస్ అన్నారు, దేనికి డిలీట్ చేయాలి మేడం, అసలు వచ్చిన కానించి వీడియో అని పెట్టుకున్నారు, వీడియో నేనేం అని చెప్తున్నానో పట్టుకున్నారు, అది వినరా. వీడియోలో నేను చెప్పింది కూడా ఉన్నది కదా, అది మీరు విన్నారా అని అడిగిందండి ఆవిడ. వినాల్సిన పని ఏం లేదు, వీళ్ళు నువ్వు చెప్తున్నారు వీడియో కదా, డిలీట్ చేయ ముందు వీళ్ళ ఫ్రేమ్ పోతుంది నీ వల్ల అని నీ అడుగుతున్నా. స్టేటస్ ఏంటి, అసలు వాళ్ళ స్టేటస్ ఏంటి, వాళ్ళతో నీకేంటి, నువ్వు అసలు ఎవరితో పెట్టుకుంటున్నావు నీకు తెలుసా? ఈ అనేసి- ఎస్ఐ మేడం ఇలా మాట్లాడితే నాకు చాలా నచ్చలేదు సార్. నేను వెంటనే స్టేషన్ లో 5 నిమిషాలు కూడా నిలబడకుండా బయటకు వచ్చేసాను సార్. బయటికి వచ్చేసి ఇంటికి వచ్చేసిన తర్వాత కొవ్వూరు ఎస్ఐ గారికి, మీరు నన్ను వెళ్ళమన్నారు, నాకు ఇలాంటి అన్యాయం జరిగింది, ఇలాంటి మాటలు మాట్లాడారు నన్ను మీ ఎస్ఐ గారు అని చెప్పడానికి వెళ్తే ఆ సార్ అక్కడ లేదు సార్. ఒకటి వాళ్ళు ఎమ్మెల్యే మాట చెప్పి తప్పించుకొని వస్తున్నారు పక్కకి. తర్వాత ఇప్పటికి నేను ఆగస్టు 28 నుంచి వాళ్ళని మొన్న నవంబర్ 5వ తారీఖు ఒక్కసారి రప్పించగలిగాను సార్. ఓకే. ఏ పాస్టర్? ఏ పాస్ట్ గానే రప్పిస్తే సార్, ఎస్ఐ గారు లేరు సార్ కొవ్వూరులో. లేనప్పుడు ఒక స్టేషన్ కి మనల్ని ఎస్ఐ పిలిచినప్పుడు మనం ఆయనకి రిప్లై ఇచ్చి కదా సార్ వెళ్ళాలి. రిప్లై వచ్చారు సార్, స్టేషన్ కి వచ్చి అంటారు సార్, నేను ఎమ్మెల్యేతో ఫోన్ చేయించాను, నేను ఇప్పుడు వచ్చాను, నాకు నచ్చిన సమయాన్ని నేను వస్తాను. ఎవరు? పాస్టర్ సార్. నువ్వేం నువ్వేం ఎమ్మెల్యే గారితో చేస్తావు? మాట్లాడదాము. ఆయన సార్ ఏమంటారు ఒక్కసారి ఒక్క నిమిషం సార్. చెప్పండి. ఒక మాట అన్నారు సార్, నేను మీడియాకి వెళ్తాను అని అడిగాను సార్. మీడియాకి వెళ్తాను నాకు ఇక్కడ న్యాయం జరగకపోతే అంటే, మీడియా వెళ్ళు, నువ్వు ఒక్కరోజు కనిపించేలా చేస్తాను, తర్వాత నీ బొమ్మ కనబడకుండా చేయగలిగే స్టేటస్ నాకు ఉంది అన్నారు సార్. అయితే నేను సీఎం గారి దగ్గరికి వెళ్తాను అన్నాను సార్. సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తానంటే, డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తాను పిఠాపురం అంటే ఏమంటున్నా తెలుసా సార్, నువ్వు పవన్ కళ్యాణ్ దగ్గరికి 100 మందినో 200 మందినో వేసుకొస్తావు, నేను ఒక 10,000 మందినో ఒక 500 మందినో వేసుకొస్తాను, నిన్ను చూస్తాడా పవన్ కళ్యాణ్, నన్ను చూస్తాడా అని అడుగుతున్నా సార్. నిజంగా అలాగే చూస్తారా సార్ అంటే అలాగే తెలియదు. ఉండదు. మా సమస్య ఎవరి దగ్గర ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఎవరైనా సరే. అసలు పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని పట్టించుకోరండి సార్, ఎందుకంటే ఎమ్మెల్యేని తీసుకుని వస్తారండి సార్ అక్కడికి. నాకు ఎమ్మెల్యే ఉన్నారు, ఆ రోజు ఎమ్మెల్యే గారు మరి చైర్మన్ గారితోనో ఫోన్ చేయించే వాళ్ళు వెళ్ళిపోయారు సార్ కొవ్వూరు నుంచి. వాళ్ళు రావడం మా పెద్ద మనుషులకి మేము 5వ తారీఖున వాళ్ళు వచ్చారు సార్. మేము 28నో 29నో కంప్లైంట్ నేను అసలు మళ్ళీ కంప్లైంట్ పెట్టాను సార్, మాకు థ్రెడ్ ఉంది మా సార్. పెద్దోళ్ళకి రాగానే ఒక మాట చెప్పారండి, వీళ్ళు చెప్పి చాలా రోజులు అవుతుంది కదండి ఎస్ఐ గారు మీరు ఇప్పుడు వరకు ఎందుకు రాలేదని మా పెద్దోళ్ళు ఈయన అడిగారండి రావు సూర్యబాబు. అడిగితే అదే మా చర్చిలో చిన్న పండుగ ఉందండి, మేము ఎమ్మెల్యే గారితో చెప్పించామండి, ఎమ్మెల్యే గారితో మాట్లాడించి వాళ్ళు వచ్చామండి అని చెప్పి వాళ్ళు డిస్కషన్ స్టార్ట్ చేశారండి. మా పెద్దోళ్ళకి వీళ్ళకి డిస్కషన్ అది నప్పలేదు, అవ్వలేదు. ఎస్ఐ గారికి ఫోన్ చేశారండి మా పెద్దలు. ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే ఎస్ఐ గారు అన్నారు, నేను 4 గంటల కల్లా వస్తాను, మీరు అప్పటి వరకు ఉండన్నా అని చెప్పారండి.
4 గంటల వరకు ఉండమని చెప్పారండి. ఉమ్, వీళ్ళేమో ఉండవలసిన పని లేదు మాకు, మేము వెళ్ళిపోతాం, మాకు పనులు ఉన్నాయి. ఉమ్, అని వెళ్ళిపోయారు సార్. ఇప్పుడు మెయిన్ ఏంటంటే సార్, మాకు వాళ్ళ వల్ల థ్రెడ్ ఉంది సార్. తిరిగి చాలా తెలివిగా వాళ్ళు ఏం చేశారంటే అప్పుల్లో కూల్చేశారు సార్. లేకపోతే నాకు అప్పు చేయాల్సిన పని లేదు సార్. అసలు నాకెందుకు, ఇప్పుడు నేను ఒక బ్యూటీషియన్ సార్, మిషన్ కుట్టుకుంటాను, బోటిక్, నా భర్త ఆటో డ్రైవరు. మేము ఎంత హెచ్చుకి వెళ్ళిపోయినా సరే, ఎక్కడ ఒక 22 లక్షలు తెచ్చి మేము ఏం చేసామనేది చూపించమనండి సార్. ఉమ్, పోనీ అదైనా పర్వాలేదు సార్. ఉమ్, ఏంటి దీన్ని ఏమంటారు, ఒక కూలోడు 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 అస్తమాను ఇదే మాట సార్. ఉమ్, కూలోడు ఫోన్ నుంచి ఎందుకు ఇంత ట్రాన్సాక్షన్ చేశారు, ఉమ్, అప్పు తెమ్మన్న వాళ్ళు వాళ్ళు సార్, మమ్మల్ని పాడు చేసిన వాళ్ళు వాళ్ళు సార్. ఉమ్, ఇంకా 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 అలాగే మమ్మల్ని బాధపడుతున్నారు సార్. ఉమ్, మాకు న్యాయం కావాలి సార్. మాకు థ్రెడ్ ఉంది సార్ వాళ్ళ వల్ల. ఉమ్, విపరీతమైన భయం భయం పడుతున్నారు సార్. ఇప్పుడు కరుణ బేబీ అన్న ఆమె డాడీ గారికి ఒక కుమార్తె సార్, ఓకే 4వ అమ్మాయి. ఆ అమ్మాయి వాళ్ళ ఆయన గారు ఉద్యోగం చూపించి, నిన్ను చంపించేస్తాను, నేను చంపించిన విషయం నీ మొగుడు ఎలా చచ్చిపోయాడో కూడా ఆధారాలు లేకుండా చేయగలను అని చెప్తుంది సార్. ఉమ్, అంత ధైర్యంగా స్టేషన్లో అలాంటి స్టేట్మెంట్స్ ఇస్తున్నప్పుడు కూడా పోలీసు వాళ్ళు అడగరు సార్. ఉమ్, ఆ మాటకి లేదు సార్. ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే న్యాయాలు జరగవు అని నాకు ఈ 4 నెలల నుంచి తెలుసుకున్నాను సార్. ఇప్పుడు వాళ్ళందరూ ప్రతిసారి ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారు, మనం చైర్మన్ ఒకసారి గారు ఎమ్మెల్యే సార్, ఫోన్ చేద్దాం. ఆయన చైర్మన్ గారు, ఏమంటారు? ఎమ్మెల్యే గారు సార్. హలో హలో సార్, నమస్తే సార్, రాజప్ప గారు. నమస్కారం. నా పేరు గోపి అండి, హైదరాబాద్ నుంచి మనం టీవీ యాంకర్ అండి. చెప్పండి. ఇది పెద్దాపురంలో ఒక ఇష్యూ జరిగింది, మీకు ఐడియా ఉందా సార్? అది ఏదండి? ఇది పెద్దాపురంలో ఇద్దరు పాస్టర్స్ కలిసి ఒక జంటనైతే మోసం చేశారు, సుమారు 30 లక్షల దాకంట. ఎప్పుడండి? ఎప్పుడు జరిగింది మరి? ఇది రౌత్ జరగదు. సూరిబాబు రౌత్ గారు సూరిబాబు. రౌతు సూరిబాబు అంటే ఆయన పేరు. చేరేది నాకు ఐడియా లేదండి. రౌతు సూరిబాబు అంటే వాళ్ళందరూ మీ పేరు చెప్పి పోలీస్ స్టేషన్ లో కూడా సేమ్ ఒకసారి అంటారా? చెప్పండి. నా కాన్ఫిడెన్స్ వాళ్ళందరూ నా పేరు చెప్తారు. ఉమ్, నాకే సబ్జెక్టే తెలియదు అసలు. నాకు ఉమ్. సూరిబాబు ఏమో చెప్తే నేను సాల్వ్ చేయమంటే సాల్వ్ సూరిబాబు చేస్తాను. రాజు గారు కాల్ చేశారు. చైర్మన్ సూరిబాబు రాజు గారు. ఉమ్. సార్, సూరిబాబు గారు. సూరిబాబు రాజు గారు మీకు కాల్ చేశారంట, చైర్మన్ గారు ఎవరు? నాకు చేయలేదే. ఆయన ఈయన పేరు ఆయన పేరే వాడుతున్నారు సార్ ఓకే. వాళ్ళు. నాకు సబ్జెక్ట్ తెలియదు అమ్మా. సరే, ఒకటి సార్ చిన్న విషయం. వీళ్ళు ఏంటంటే పెద్దాపురంలో ఉంటారంట. ఆ, ఎవరు? నా దగ్గర రమ్మని నేను ఆ. మాట్లాడుతున్నాను. నాకు మాట్లాడినది నేను సెటిల్ చేయకపోతే అప్పుడు వెళ్ళాలి, కానీ నాకు తెలియదు కదా, విషయం తెలియదు నాకు. ఓకే, వాళ్ళ ఒక్క నిమిషం. పేరే మా తరపు నుంచి, మా చెప్పేస్తున్నారు ఛానల్ సార్. తరపు నుంచి, సుమన్ టీవీ అది మొత్తం కలిపి మాట్లాడుతున్నామండి, ఆల్ అలాగే. మీడియా ఛానల్స్ తరపు నుంచి. అలాగే. సో ఇప్పుడు వీళ్ళు మా దగ్గర ఒక సమస్యతో వచ్చారండి. ఏంటంటే అది ఒక పాస్టర్ అమ్మ ఇద్దరు కలిసి మాకు 30 లక్షల రూపాయల దాకా మోసం చేశారు, మమ్మల్ని వాడుకున్నారు. మమ్మల్ని 30 లక్షల రూపాయలు అప్పుల్లో కుదేసి ఇప్పటికి కూడా మా మీద కేసులు పెడుతున్నారు. మమ్మల్ని అలా కాదమ్మా, చంపడానికి చెప్పావు కదా, నేను ప్రయత్నిస్తారని మాట్లాడతాను, చెప్తారు. దగ్గరకు వచ్చి నేను మాట్లాడి సెటిల్ చేస్తాను. ఓకే. నాకు తెలియదు కదా విషయం. ఉమ్. అదే ఇక లోకల్ పెద్దాపురం ఎస్ఐ గారు కూడా వీళ్ళకి నెగిటివ్ గా మాట్లాడుతున్నారంట. నేను మాట్లాడతానండి. అసలు ఇప్పుడు ఆ సబ్జెక్ట్ ఏంటో తెలియదు కదా. ఇప్పుడు మీకు వచ్చి చెప్పారు, కరెక్ట్ గా ఏంటన్నది ఎంక్వైరీ చేస్తే కానీ తెలియదు కదా. నేను ఎంక్వైరీ చేస్తాను, ఎంక్వైరీ చేసి చెప్తాను. స్టేషన్ లో సార్ ఫోన్ సార్ ఒకసారి వాళ్ళతో మాట్లాడతారు సార్, ఒక 1 మినిట్. సో ఎమ్మెల్యే గారు ఫోన్ కట్ చేశారు. సో ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యే గారి దగ్గరికి అయితే ఈ ప్రాబ్లం అయితే వెళ్ళలేదని చెప్తున్నారు. ఒకసారి నా దగ్గరికి రండి, నేను మాట్లాడి చెప్తా అంటున్నారు. సో ఎమ్మెల్యే గారు కూడా అట్లానే మాట్లాడుతుంటే ఇంకా వీళ్ళకి ఎవరు వీళ్ళని ఆదుకోగలరు? మన ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసాం, ఎస్ఐ గారికి ఫోన్ చేసాం. ఎస్ఐ గారు అయితే నేను ఇంకా చెప్పేసింది, లైవ్లో ఉండగానే తర్వాత చేస్తానండి, మీకు మళ్ళీ ఫోన్ చేసి మాట్లాడతాను చెప్పారు. బట్ రాజప్ప గారు అయితే మాత్రం విన్నారు కదా మీదే, ఒకసారి వెళ్ళి కలవండి, దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. పెద్దాపురం వెళ్తే సంఘంతో కొట్టిస్తామని వాళ్ళు చెప్తున్నారు సార్. అదేనండి, మేము ఎంత ఒకసారి ధైర్యంగా ఎమ్మెల్యే పెద్దాపురం దగ్గరికి వెళ్ళి పర్సనల్గా వెళ్ళి వెళ్ళలేకపోతున్నాం సార్. మాట్లాడండి. ఎమ్మెల్యేలు మీకు తెలిసే ఉంటుంది అదే ఊర్లో కాబట్టి, ఒకసారి వెళ్ళి మాట్లాడండి. మీ ప్రాబ్లం మొత్తం ఆయనతో చెప్పండి. ఇప్పుడు నేను మాట్లాడినా కదా, నెంబర్ ఇస్తారు ఇప్పుడు ఎమ్మెల్యే గారిది, వెళ్ళి మాట్లాడండి. ఇట్లా హైదరాబాద్ నుంచి వచ్చామండి, పలానా సార్ ఇచ్చారని చెప్పండి. వెళ్ళి మాట్లాడండి, మీ సమస్య ఆయనతో క్లియర్ చేయండి. అది సార్ ఇప్పుడు ఓటులతోని న్యాయాలు జరుగుతాయా సార్? ఒక్క విషయం సార్, వాళ్ళు స్టేషన్లో నా వెనకాల 10,000 మంది ఓట్లు, ఇప్పుడు ఎమ్మెల్యే గారికి అసలు విషయం తెలియదు అంటున్నారు సార్. ఈ చైర్మన్ గారు, ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తేనే పెద్దాపురం ఎస్ఐ గారు వాళ్ళని పంపించారు సార్ ఆ రోజు. మరి వీళ్ళు తెలియదు అంటే ఇంకేం చెప్తాం సార్? ఇప్పుడు ఒక ఎస్ఐ దగ్గరికి మనం వెళ్తాం సార్,
ఎస్ఐ వెళ్ళిపోమన్నప్పుడు వెళ్ళాలి కదా సార్, మనం ఒక తీర్పులో కూర్చున్నప్పుడు. అలా కాకుండా ఎమ్మెల్యే గారితో ఫోన్ చేయించారు కాబట్టే కదా సార్ వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సార్ తెలియదు అంటున్నారు సార్. మరి ఇంకప్పుడు ఎవరి దగ్గర ఇక్కడే మాట మారిపోతుంది సార్. అంటే ఆయనకి అసలు ఈ స్టోరీ తెలియదు అంటున్నారు. నేను పెద్ద కొవ్వూరు ఎస్ఐ గారికి కొవ్వూరు 5వ తారీఖున సార్, అది 5వ తారీఖుని కొవ్వూరు మొన్న ఎస్ఐ 5వ గారు, తారీఖే సార్. నేను 4 గంటలకు వస్తానండి, 4 గంటలకు వచ్చే వరకు మీరు ఉండండి, ఉంటే వాళ్ళది మీది ఏంటి కూర్చోబెట్టి నేను మా మాట్లాడతాను. ఎదురుగుంటనే ఫోన్ చేశారు సార్. ఎమ్మెల్యే గారికి మా ఎదురుగుంటనే ఎస్ఐ గారు చైర్మన్ గారు చేశారండి, ఎస్ఐ గారు ఎవరు చేశారు? వీళ్ళకి మా పెద్ద మనిషికి చేశారండి. ఓకే. మా పెద్ద మనిషి ఫోన్ వచ్చేదాకా చేశారు సార్. ఉండమన్నారు అక్కడ సార్. ఏమైందని మా పెద్ద మనిషి ఫోన్ చేశారు ఎస్ఐ గారికి, సార్ అక్కడ తేలట్లేదు, ఇది వీళ్ళు ఒప్పుకోవట్లేదు, మా వాళ్ళు చాలా నష్టపోయి ఉన్నారని మా పెద్ద మనుషులు మాట్లాడినప్పుడు ఎస్ఐ గారు ఏమన్నారంటే, నేను 4 గంటలకల్లా వచ్చేస్తానండి, మీరు ఉండండి, వాళ్ళు కూడా ఉండమనండి. అంటే వాళ్ళు వెంటనే రిప్లై, మేము ఉండవండి, మాకు పనులు ఉన్నాయి అని చెప్పేసి వెంటనే ఎమ్మెల్యే గారి పేరు చెప్పి అటు నుంచి అటు ఎస్ఐ గారికి ఫోన్ చేయించారు. ఎస్ఐ గారికి ఎమ్మెల్యే గారు దేంటి చైర్మన్ గారు ఎవరో ఫోన్ చేశారు సార్. వాళ్ళిద్దరిలో ఎవరో చేశారు కాబట్టే ఎస్ఐ గారు వాళ్ళని వెళ్ళిపోమన్నారు సార్. నేను ఒక మాట అమ్మ మీ ముందే మాట్లాడు ఎమ్మెల్యే గారితో. ఆయన ఏమన్నారంటే, ఈ సమస్య నా దగ్గరికి రండి, నా పేరు చాలా మంది వాడుకుంటా ఉంటారు, ఒకసారి వాళ్ళ నా దగ్గర పంపించండి, నేను మాట్లాడతానని ఆయన ఫోన్ పెట్టేశారు. మీరు మీ ముందే చేశారు. అవునండి. ఒకసారి వెళ్ళి కనుక్కోండి, మీ మీ బాధ ఎంత చెప్పండి, అప్పుడు కాకపోతే దీన్ని మనం ఇంకా ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్దాం. అది మీకు ఓవరాల్గా మీకు న్యాయం ఏం కావాలో ఒకసారి చెప్పండి సార్. మేము డబ్బు పరంగా నష్టపోయాం సార్, అప్పులు మేము తీర్చలేము సార్. నాకు ఎదిగిన కూతురు ఉంది సార్, 11 సంవత్సరాల పాప సార్. నాకు నేను పాపనే చదివించుకోనా, నా కుటుంబాన్ని నేను గెంటుకోనా, నా భర్త ఆటో డ్రైవర్ సార్, నేను మిషన్ కుట్టుకుంటాను. మేము ఈ అప్పులు అయ్యి మేము కట్టలేము సార్. ఇంకా 4 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసాం సార్. 4 సార్లులోని ఈయన్ని వాళ్ళ కొడుకే ఒకసారి కాపాడాడు సార్. వాళ్ళ సంఘంలో వాళ్ళు ఒకసారి నేను సూసైడ్ చేసుకున్నట్టు వచ్చి కాపాడాడు సార్. వాళ్ళకు కూడా తెలుసు సార్, కానీ చచ్చిపోతే చచ్చిపోనే, మాకు సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారు సార్. వాళ్ళు ట్రాన్స్ లోకి దింపుతారు సార్, సంఘాన్ని పెట్టి కొట్టిస్తానంటున్నారు. మేము పెద్దాపురం రాకూడదని సార్, పెద్దాపురం వస్తే సంఘాన్ని పెట్టి కొట్టిస్తాము, మీ మీద ఇలాంటి కేసులు పెడతాము. ఈ కరుణా బేబీ అన్న ఆమె ఏమంటుందంటే సార్, చంపించేస్తాను అంటుంది సార్, వీళ్ళు కూడా చంపేస్తామని అంటున్నారు సార్. పాస్టర్ నోట్లోంచి చంపేస్తామన్న మాట రావట్లేదు, కానీ వెనకాల ఉన్న జనం, చర్చ్ జనంతో మాట్లాడిస్తున్నారు సార్ ఈ మాటలన్నీ. అది కాకుండా వీళ్ళు ఇంకా మా మీద ఇలాంటి ఫేక్ ఎలిగేషన్స్ అలా ఇంకా ఇప్పటికీ చర్చిలో మైకులు పట్టుకుని అనేక చోట్ల మా కోసం ఇటువంటి ఎలిగేషన్స్ పెడుతున్నారు సార్. దయచేసి నాకు న్యాయం కావాలి సార్. నేను అప్పుల పరంగా నేను అప్పులు తీర్చలేదు సార్, ఇంకా నా ఓపిక లేదు సార్ ఇంకా. ఎందుకంటే ఇప్పటికే మేము చాలా అప్పులు అయిపోయాం సార్. ఆ 17 లక్షలకి ఇప్పటికీ వడ్డీలు కడుతున్నాను సార్ నేను. ఇంక నేను కట్టలేను సార్. అలాగే నాకు థ్రెడ్ ఉంది సార్, చంపేస్తాను. అలా ఏం జరగదు. ఇదే ఇద్దరితో మాట్లాడా ఎస్ఐ గారితో, మళ్ళీ ఇంకోసారి మాట్లాడతా. మీరు వెళ్ళి ఒకసారి ఫస్ట్ ఎమ్మెల్యే గారితో పర్సనల్గా వెళ్ళి మాట్లాడండి, ఇంటికి వెళ్ళండి, నెంబర్ ఇస్తే వెళ్ళేటప్పుడు ఇట్లా జరిగింది, ఇట్లా చెప్పండి, మీ బాగా చెప్పండి ఆయనతో. అప్పటికి కాకపోతే దీన్ని వేరే రకంగా చేద్దాం, పర్సనల్గా ఒక లాయర్ని పెట్టి చేద్దాం దీన్ని. మీరు మాత్రం భయపడకుండా ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా రేపు పొద్దున ఎమ్మెల్యేని మీట్ అయ్యే పని అయితే మీరు కార్యక్రమం చేయండి, సరేనా? మీరైతే బాధపడమాకండి, అప్పులన్నీ తీరుతాయి, మీకు రావాల్సినవి కూడా డెఫినెట్గా వస్తాయి, వచ్చేలాగా మేము చేస్తాం, ఓకేనా? ఓకే. నమస్తే అండి. ఓకే సార్.